9వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. 9:1 నుంచి మాటలు. మొదట నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తరగతి ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అందులో బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు, సిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యము ఈ మొదట గుడారంలోనికి వెలుదురు కానీ సంవత్సరమునకు ఒకసారి మాత్రం ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము శాత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రైజ్లో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక. కూర్చుందాం అందరం. ప్రైజ్లా క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు. మా తరపున, మా కుటుంబం తరపున మీకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కూటం. మేము సేవకు వచ్చి మరి 2002లో ఇక్కడికి వచ్చాం. 2002కి 20 సంవత్సరాలు అయితే ఇప్పుడు 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 23 సంవత్సరాలకు వెళ్తాను అనుకుంటా. సేవకు వచ్చి ఇక్కడికి మేము ఆ సందర్భముగా మరి ఈ చిన్న కూటం ఏర్పాటు చేసాం. అమ్మ ఇటు వచ్చి కూర్చోవచ్చు కదా, మీరు అవతల కూర్చున్నారు కనబడేటట్టుగా. ఇట్లా అండి, ఎంత ఖాళీగా ఉంది కదా, అదరికి కూర్చున్నారు ఎందుకు? ఎదరికి రండి. లేదు ఇదంతా ఖాళీ ఉంది, లోపల కూర్చుంది కదా అండి. ప్రైజ్లో వాస్తవంగా ఈ మీటింగ్కి ఫస్ట్ మార్గారు దొరుకుతాడని చూసాం. ఆయన ఫుల్ బిజీగా ఆల్రెడీ ఫిక్స్ అయిన డేట్లు. ఈరోజు ఏలూరు దగ్గర ఉన్నారు ఆయన. ఆల్రెడీ ఒక బర్త్డే మీటింగ్ ఉంది ఈరోజు ఆయనకి. పగటికాలం కూడా ఉంది. అవన్నీ ప్రోగ్రాం ఫిక్స్ అయింది బ్రదరు. ఏదైనా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఆ తర్వాత ఎందుకో నా మనసు ఇంకెటి వెళ్ళాలా. మరి అంటే పిలవద్దని కాదు, ఎందుకో వెళ్ళలేదు. మరి నేనే మనం అందరం కలిసి ఆనందిద్దామని అలాంటి ఆలోచన వచ్చింది. కొంచెం నా సాక్ష్యం కూడా పంచుకోవాలన్న కోరిక కూడా కలిగింది నాకు. మరి సేవకులను పిలిస్తే సమయం ఎక్కువ దొరకదు. ఎందుకంటే అంత దూరం నుంచి పిలిపించుకొని వాళ్ళకి సమయం ఇవ్వకుండా మనం తీసుకోవడం న్యాయం కాదు. అందుకని ఇప్పుడు కూడా 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అట్లా మనం తీసుకొని ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈసారి భారీ ఎత్తున చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మీకు తెలుసు,
రేపు వారంలో కూడా మీటింగ్స్ ఉన్నాయి మనకి, సువార్త కూటాలు పెట్టుకున్నాం కదా. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుకని ఎక్కువగా మనము దీన్ని అంచనా కొంచెం ఆలోచన చేయడానికి కూడా ఇది ఒక కారణం. ఎందుకంటే ఖర్చులు చాలా ఉంటున్నాయి. స్వార్థ పని జరగాలంటే చిన్న విషయం కాదు. త్యాగాలు చేస్తేనే జరుగుతున్నాయి. మరి పరిస్థితులేమో నాకు చాలా భారం ఉంది. ఎంత దేవుడు సేవ కొరకు చేయాల్సిన భారాలు పెడుతున్నారో బయటికి వెళ్ళలేనంత పరిస్థితిగా ఉందన్నమాట. పరిస్థితి ఇంత చీకటి కావచ్చు, శత్రు దాడి కావచ్చు, లేకపోతే వనరులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. ఎంతోమంది ఉన్నారు ఏదో సామెత చెప్పినట్టుగా, ఎంతోమంది ఉన్నారు అని అంటారు చూసావా, తలంతా బలగా ఉంది ఏదో లేదు అన్నట్టు. చాలామంది ఉన్నారు, పిల్లలు ఆనందిస్తూ ఉంటాం, కానీ పని ముందుకెళ్ళటం లేదు. అయ్యా ఒక ఆయన అన్నాడు, మొన్న బ్రదర్స్ వాట్సాప్లో ఒకటి పెట్టాడు. అందులో భక్తులు వాళ్ళ యొక్క సాక్ష్యాలు, వాళ్ళ జీవిత సాక్ష్యాలు రాస్తే అందులో ఆయన పేరు మర్చిపోయాను, మరి అతని పేరు ఉంది, మీరు వాట్సాప్లో మన గ్రూపులో చూడొచ్చు మీరు. ఆయన అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని పురుగులు తింటే, నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని పురుగులు తింటే నేను ఎట్టా చచ్చిపోతా? నేను నరరూప రాక్షసుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తా, ఆడికి వెళ్ళిన పురుగులు తినేయే, ఆడికి వెళ్ళినా వాళ్ళు తినేదే. క్రీస్తు కొరకు వాళ్ళు తినటానికి వెళ్తా అని వెళ్ళాడు. ఆ నరరూప రాక్షసుల దగ్గరికి వెళ్ళి సువార్త చేశాడు ఆయన. మరి మీరెవరో కొంచెం ఆలోచన చేసుకోవాలి ఇక్కడ. నేను అందుకే కామెంట్ పెట్టాను అక్కడ ఒకటి, నేను ఒక కామెంట్ పెట్టా అక్కడ, మీరు చదివలేదు. మనకు కూడా మంచి సమయం ఉంది, ఆలోచన చేయండి, దాని కొరకు గొప్ప పనులు చేయడానికి రెడీగా అండి అని ఒక కామెంట్ కూడా పెట్టాను నేను అక్కడ. ఇంగ్లీష్లో రాసేదాన్ని, ఒక కామెంట్ రాశాను నేను. ఎందుకంటే కొంచెం ఆలోచన చేస్తారు పిల్లలని. ఈరోజు నేను సేవకు వచ్చిన రోజు, దేవుడు నన్ను సేవకు పంపాడన్నప్పుడు నా దృష్టి అంతా ఆత్మను రక్షించడానికి ఉండాలి, అది నా డ్యూటీ, అంతేనా? కొంచెం కష్టపడ్డాను, ఏదో కొద్ది కష్టపడ్డాను అనటానికి నా సేవా ఫలమే మీరంతా, ఓకేనా? సేవా ఫలమే మీరంతా. కాబట్టి ఇక్కడ సేవ జరిగింది. మరి అందరూ ఇంకా చాలామంది పిల్లలు రాలేకపోయారు. రాబోతున్న దినాలలో చాలా చాలా పోరాటంగా ఉంది. ఇప్పుడు దాకా సేవ అందరం కలిసి చేసాం, ఎంతో కొంత చేసాం, కానీ రాబోతున్న దినాల్లో ఇలా ఉండదు. అది నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు చాలా ఇవన్నీ నేను పంచుకోవాలని, నేను ఎవరిని బయట నుంచి ఇంకా సమయం నాకు దొరకదేమో అన్నట్టుగా ఈ సందర్భంగా నేను సమయం తీసుకుందామని. సంగమా, ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జీవించే జీవితం మరొక ఎత్తు. లేఖనాలను బట్టి చూస్తే, పరిస్థితులను బట్టి చూస్తే రాబోతున్న దినాల్లో మేము కూడా ఉండం ఇక్కడ వాక్యం చెప్పడానికి. మీకు మర్చిపోతే మాట, వాక్యం చెప్పటానికి మా నోరులు మూయబడతాయి రాబోతున్న దినాలు. అదే జరగబోతుంది. ఇంకా మా నోరులు కూడా మూయబడతాయి. ఇక్కడ గ్రంథాలు చదవండి చదవండి అని అంటుంది నేను. అందుకే గ్రంథాలు చదవండి, వర్తమానాలు చదవండి, ప్రార్థన చేయండి అని ఎంటబడుతుంది. నేను దేనికో తెలిసిన, అయ్యా ఇంకా సమయం లేదు, గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ చేతగా నింపబడకపోతే ప్రాణ భయంతో పరిగెడతావు. ప్రాణ భయంతో, ఆకలి బాధతో, ఈ శరీరానికి ఆకలి బాధ, ఈ శరీరానికి ప్రాణ భయం రాబోతుంది. నువ్వు
క్రీస్తు కొరకు వాక్యాన్ని చూడలేని కన్ను, వాక్యం కొరకు జీవించలేని స్థితి నీకుంటే, ప్రాణభయము, ఆకలి దప్పికలు వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా నిలబడలేవు. అది వస్తుందని నేను అంటే, అది వచ్చింది అని నేను చెప్తున్నా. వస్తుంది కాదు, ఆల్రెడీ వచ్చే ఉంది. నీ దగ్గరికి రాలేదు, నా దగ్గరికి రాలనుకున్నావు, లేదు. రాబోతున్న దినాల్లో మనం ఎదుర్కోబోతున్న దీన్ని. మీ అందరికీ సువార్త చేయాలని పని ఉంది, ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లా కదా. మీ అందరికీ సువార్త చేయాలని ఉంది. రాగలుగుతున్నారు బయటికి? గుండెలు పెట్టి చేసుకుని చెప్పండి. నేను ఉదయం నుంచి అంటే ఎంత చీకటి పని చేస్తుందో, ఎంత ఆలోచన లేకుండా ఉన్నామో చూడండి. కొట్టడానికి వచ్చాను మీరంతా, దేవుని స్తోత్రం. నేను ఉదయం నుంచి చూస్తున్నారు, ఎవరైనా కాల్ చేస్తారా ఈరోజు ఏందయ్యా ఏం జరుగుతుందని. 3 గంటల దాకా చూసి నేను ఎవరైనా కాల్ చేస్తారా నాకని. ఎవ్వరు చేయలే. నేనే కాల్ చేసి 3 గంటల టైంలో, అయ్యా కొంచెం ఇవన్నీ చూడాలయ్యా, కూరగాయలు అవి తీసుకురావాలని చెప్పి ఆ మార్క్ ఫోన్ చేస్తే వచ్చి అప్పుడు ఆయన తీసుకొచ్చి పెట్టాడన్ని. అంటే ఫోన్ చేయకపోతే, నేను ఫోన్ చేయలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? రారుగా, కనీసం రారుగా. ఇక్కడ కోటం భోజనాలు చేసుకోవాలి, కనీసం మనం వచ్చిన వాళ్ళు భోజనాలు చేసుకోవడం తెలుసు కదా. మరి అట్ట చేస్తాడు పాస్కర్ వెళ్ళి, అడిగి ఊరు చేస్తున్నారు అక్కడ. కనీసం నేను వెళ్ళాలి, ఏదన్నా పనుడుద్దాం అన్న ఆలోచన. కనీసం సంఘ పెద్దలు ఎవరైనా చేయాలని ఆశ కలిగిన మీకు కూడా రాలేదా? ఎవరైనా సంఘ పెద్దలు చేయాలి, మమ్మల్ని సంఘ పెద్ద చేయట్లేదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఉన్నారు అట్టేటోళ్ళు? మీకని రావాలిగా కొంచెం. నేను సంఘ పెద్దగా ఉండాలనుకున్నాను, నన్ను పెట్టట్లేదు అని ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకని రావాలిగా కదా. ఉన్నాయ్యా, వచ్చింది ఆలోచన ఉన్నా. బయట కామెంట్లు చేస్తున్నారట, సంఘ పెద్దలు పెట్టట్లేదు అని. అయ్యా, నేను ఎప్పుడు సంఘ పెద్దలకి వ్యతిరేకని కాదు, సంఘ పెద్దలకి నేను ఎప్పుడు వ్యతిరేకని కాదు. కొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నాను, అర్హత కలిగిన రంగం మీదకి రండి అయ్యా, మీకు అప్పచెబుతామని. ఏంది, అర్హత కలిగిన కనపట్లేదు, అసలు వచ్చేవాడు కూడా కనపట్లేదు. ఎవరికి అప్పచెప్పాలి? నేను అందుకని పోయిన వారం ఇప్పుడు 4 వారాల క్రితం చెప్పాను, మీకు గుర్తున్నా లేదో. చక్కగా కూటం అప్పుడు తలా ఒక పని చేసుకుని వెళ్ళిపోదాం. నేను ఒక్కనే చేయట్లే పని, అందరూ చేస్తున్నాం. ఇంతకుముందు చేసినట్టే చక్కగా పనులు చేసుకుని వెళ్ళిపోదాం. వాడికి చెప్పాడు, వీడు చెప్పాడు, వద్దు అసలు ఇక ఆ టైం కాదు. ఏంది, అర్హతల్లో ఉండు, ఒకళ్ళు అప్పచెప్పాను అనుకో. ఎందుకు నేను ఇది చెప్పానంటే, మిమ్మల్ని కించపరచాలని కాదు, నేను మీ ఆకలి ఎంతవరకు ఉందో కొంచెం జ్ఞాపకం చేయాలనుకున్నా, అంతే. మిమ్మల్ని కించపరచాలని కాదు. మీ ఆకలి ఎంతవరకు ఉంది? ఈరోజు పని కనీసం ఆలోచించుకోగా నీకు రాలేదంటే మరి నీకు లేదు. ఆ ప్రభు పని మీద వచ్చావు, కూటానికి వచ్చి, అది కాదు నేను అంటుంది. ప్రభు పని మీద అర్థమవుతుందా? దేవుడు పని చేయటం మనకు ఆహారం అన్నాడు, అంతేనా? దేవుని పని చేయటం ఆహారం అన్నాడు దేవుడు. నేను చేయాలి, మీరు చేయాలి, అది ఆహారం. అర్థమవుతుందమ్మా? కాబట్టి రాబోతున్న దినాల్లో ఇలా అయితే మనం సువార్త పక్షాన ప్రకటించడం పక్కన పెట్టండి, ముందు సాక్షిగా ఉండటం పక్కన పెట్టండి. కనీసం మన విశ్వాసం కూడా కాపాడుకోలేం. అది నాకు పట్టుకున్న భయం. మన విశ్వాసం కూడా కాపాడుకోలేము. నీకు జీవితం లేకుండా, ఆ వాక్యం లోపల లేకుండా నీ జీవితాన్ని కూడా కాపాడుకోలేవు. అది అంత ఈజీగా ఉండదు. శరీరం మీద ప్రీతి ఎంత ఘోరంగా ఉండదు తెలిసినా, చాలా ఘోరం అది. ఎంతగానో వాక్యంతో ముడివేయబడి ఉంటేనే ఈ శరీరాన్ని మనం త్యాగం చేస్తాం.
సాక్ష్యం చెప్పాలన్నా, యేసుక్రీస్తు దేవుడు నోటితో పలకాలన్నా త్యాగం ఉండాలి ఆ సమయం వచ్చినప్పుడు. లేకపోతే నువ్వు పలకలేవు, తప్పుకొని వెళ్ళిపోతావు. బతుకుతానయ్యా అని, నేను బతుకుతానయ్యా నన్ను వదిలిపెట్టాయంటే యేసుక్రీస్తు దేవుడు కదయ్యా అని వదిలేస్తావు. అది ఈజీగానే ఇస్తావు నువ్వు. పరిశుద్ధాత్మ లేకపోతే చేసే పని అదే. కాబట్టి ఈ రోజున మనం ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి ఒక్క రోజులను పోగొట్టుకునే స్థితిలో ఉండొద్దని నా బాధ. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజున పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి. మన కాల ప్రవక్త చెప్పాడు, ఒత్తిడి రాబోతుంది. ఒత్తిడి వచ్చే సమయంలో 3 ఈడుపు కలిగి ఉండాలన్నాడు. అంటే 2 ఈడుపులు నీకు తెలిస్తే కానీ 3వ ఈడుపు నీకు తెలియదు. 2 ఈడుపులు ఈ శరీరాన్ని అనుభవిస్తేనే 3వ ఈడుపుకి వెళ్తావు. అసలు 2 ఈడుపులు ఈ శరీరానికి తెలియకుండా 3వ ఈడుపుకి వెళ్ళదు. నీకు 2 ఈడుపులు తెలియాలి, అది శరీరం అనుభవించి ఉండాలి. ఈడుపులు అనేవి శరీరం అనుభవించి ఉండాలి, ఈ శరీరానికి తెలిసి ఉండాలి. అప్పుడు 3వ ఈడుపు దగ్గరికి మనం వెళ్తాం. అప్పటికప్పుడు వచ్చేది కదా 3వ ఈడుపు అంటే. ఎవరైతే ఆ భక్తి జీవితాన్ని ఆ పునాది కాడి నుంచి వాళ్ళు కట్టబడతారో వాళ్ళకి 1-2 ఈడుపులు తెలుస్తాయి. శరీరం అనుభవించుద్ది, ప్రభు మీద ఆధారపడటం తెలుస్తుంది. ఆ తర్వాత 3వ ఈడుపు అనేది ఆ పలుకుబడిన మాట ఒత్తిడిలో వచ్చిందన్నాడు. అసలు నీకు ఏమి లేకుండా అక్కడికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఒత్తిడి వచ్చినప్పుడు ఎంత చక్కగా తప్పుకుంటాం, నాకు వల్ల కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని వెళ్ళిపోతాం. చిన్న చిన్న పాపాలను చేయించి నీ మనసాక్షిని గుడ్డి చేసి ఊరకేదో చర్చికి వచ్చి దేవుడా అనేది చేసి ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవింపజేస్తూ నీ మీద ఆనందిస్తున్న దెయ్యం నిన్ను వదిలిపెట్టిద్ది అనుకున్నావా? వదలదు, అస్సలు వదలడు. వాడికి అసలు కనికరమే ఉండదు. ప్రవక్త అత్యంత గొప్ప పోరాటం అని ఎందుకన్నాడు తెలిసిన? నేను వాక్యంలో నుంచి పక్కగా తీసుకెళ్ళటానికి వాడు దూతలందరూ బలమైన ఆయుధాలతో ఇక్కడ ఉన్నారు. ప్రవక్త అన్నాడు, భూమి మీద 2 శక్తులు బలమైన ఉండి అన్నాడు. ఒకటి దేవుడిది, ఒకటి దెయ్యంది అన్నాడు. అప్పుడు అన్నాడు, దేవుడు తన అనుచరులతో ఏ రీతికి నీ దగ్గరకు వస్తాడో వాడు తన అనుచరులతో నీ దగ్గరకు వస్తాడన్నాడు. వాడేం చేస్తాడు, దేవుడేం చేస్తాడో అది నీకు తెలియాలి. వాడి అభిషేకం ఎలా ఉంటుంది, దేవుని అభిషేకం ఎలా ఉంటుంది నీకు తెలియాలి. ఇది నీకు తెలియకుండా సాక్షిగా ఉండలేవు, నిలబడలేవు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సంగమా, ఈ 22 సంవత్సరాలు దేవుడు మమ్మలను మీ కొరకు సేవ చేయడానికి ఉంచాడు. మేము దాన్ని చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం. ఎవరి మీద మాకు వ్యక్తిగతమైన ద్వేషాలు కానీ కక్షలు కానీ లేవు. స్వార్థాల గురించి ఆలోచన చేయలేదు. హాని చేయాలని ఇప్పుడు మేము అనుకోలేదు. దానికి దేవుడి సాక్షి. మమ్మలను మాకు ఎన్నో నేర్పాడు దేవుడు. ఇక్కడ మేము సేవకు వచ్చిన రోజుల్లో ఆహారం కొరకు అలమటించాం 4 సంవత్సరాలు. ఎవరికి చెప్పుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము అన్ని విషయాలు పంచుకోలేదు. అప్పుడు నేను చెప్పాను చాలాసార్లు, అది నాకు విశ్వాసం నేర్పడానికి, నాకు నా భార్యకి. అదే టైంలో 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు. ఆ బాధ ఎంత అనుభవించామంటే అంత అనుభవించాం మేము. 7 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు. 7 సంవత్సరాల తర్వాత మా బాబు పుట్టాడు. అప్పటికి మేము ఎన్నో బాధలు భరించాం. ఏడ్చి అయ్యా ఏంది మా పరిస్థితి అని అందరూ ఎన్నో మాటలు ఈ చెవులతో వదిలిపెట్టిన ఉండే. అట్లా 7 సంవత్సరాలు ఎందుకు ఇలా చేసేవా అని అసలుకి ఒక్కొక్క సమయంకి పిల్లలు ఇవ్వడేమో దేవుడు. మ్యారేజే లేట్గా చేసుకున్నాం.
నాకు అప్పటికి 30 సంవత్సరాలు అయినాయి. ఇక పిల్లలకి ఏమైనా కలగరేమో అనే ఆలోచనకి వెళ్ళినప్పుడు ఒక నిరీక్షణ దేవుడిస్తాడు. అనుకోలేదు, దేవుడిచ్చాడు ఒక అద్భుతం. అది ఆ నిందను కూడా దేవుడు తీసేశాడు మా మీద నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకే ఒక మాట చెప్పగలను, ఆయన ఆహారంకి ఏం కొదువు చేయలేదు, వస్త్రాలకు కొదువు చేయలేదు, దేవుని పని కూడా కుంటుపడేతాడు చేయలేదు. నేనే చాలా పనులు చేయలేకపోయినా సమయాన్ని దొంగిరించిన దొంగగా ఉన్నా అది నాకే తెలుసు. ఎందుకంటే నేను అనుకున్నంతగా ఆయనకి నేను చేయలేకపోయా. దాని విషయంలో నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటా ఉండే, ప్రభువా నేను ఇంకా చేయాలి, నీకు చేయలేకపోయా, నేను సమయం నేను చక్కగా ఉపయోగించలేకపోయానని బాధపడతా. అయినా దేవుడిచ్చిన చేతనైనంత వరకు చేయటానికి దేవుడు నేర్పాడు. త్యాగం చేయటానికి, దేని మీద కూడా ఆశలు పెట్టుకోకుండా, ఇదిగా అలా కాకుండా మీకు చేతనైనంత వరకు మేము చేయాలన్న ఆ ఆకలి దప్పిక పెట్టాడు, చేయించాడు తండ్రి. దానికి మీరు కూడా సాక్షులే. ఏ పనైనా మీకు చేసే విషయంలో మేము ఎన్నడూ వెనుకం చేయలేదు, ఏ రోజు కూడా వెనకం చేయలేదు, అది మీకే తెలుసు. ఆ రీతిగా దేవాతి దేవుడు మరి ఇక్కడ మమ్మల్ని ఉంచడం జరిగింది. చాలా చెప్పాలి. ప్రతి సేవకుని జీవితంలో ఇవన్నీ కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు ఇవన్నీ ఖచ్చితం. కానీ సేవ అనేది అది సావు అని చెప్పారు. ఒకప్పుడు అది విన్నాం, సావు అంటే అట్టుండిదో అనుకున్నది. అది ఎందుకు సావు అయింది, సావు బాగా చేయొచ్చు కదా అని. అంత ఈజీ కాదని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అర్థమైంది. అది మరణమాజ్యం సావు అని. సావు అంటే పారిపోతారు, నేను పారిపోవాలనుకున్నాను, వదిలిపెట్టాలనుకున్నాను, ప్రవక్త అన్నాడు. నేను సావు వదిలిపెట్టి ఆయన అడవికి వెళ్ళిపోవాలి, నేను ఎక్కడే ఉంటానయ్యా ఆయన కోరుకున్నాడు. చాలామంది సేవకులు ఆయన కోరుకున్నారు. అలాంటిది నాకు ఒకప్పుడు తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో అలాంటి ఆలోచన వచ్చింది, పారిపోదామని. ఒత్తిడి, ఒక ఒత్తిడి కాదు, ఆలోచన చేయటం. నాకు అనుకుంటప్పుడు ఆలోచనలు బాగా తీసుకెళ్ళినప్పుడు నాకు షుగర్ వచ్చిద్దో, బీపీ వచ్చిద్దో, లేకపోతే ఇంకేదో వచ్చిద్దామని ఆ తర్వాత అనుకుంటా నేను. అట్లా అంత ఆలోచన చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఈ చిన్న చిన్న విషయాలు దెయ్యం వెళ్ళదు, ఏం జరగలేదు, ఇప్పుడు చర్చి లేదు అనే చిన్న ఆలోచన, నీకు ఇంతవరకు ఒక ఇల్లు లేదు చిన్న ఆలోచన. అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అది లేదు, ఇది లేదు. ఎవరైనా కానీ ఒక అపస్వరం బలికాడు నువ్వు ఫోన్ చేసి, ఎట్టునో తెలుసు మాకు, యథార్థంగా బతకాలనుకునే మా హృదయాలకి కఠినమైన మాట ఒకటి ఫోన్ చేసి మాట్లాడడానికి ఎట్టున్నది, మొక్కలవుతుంది. ఒక విశ్వాస గురించి మాకు చెడుగా తెలిసిందనుకో, ఏమైతే హృదయం మొక్కలవుతుంది. ఏందయ్యా ఇదేందయ్యా, వాళ్ళందరూ చక్కగా బతకాలయ్యా, వాళ్ళందరూ చక్కగా ఎదగాలి అనుకుని వాళ్ళ గురించి అది అనగానే నిద్ర పట్టదు. ఒక్కళ్ళు కాదు కదా అబ్బా, అందరూ మీ దగ్గర నుంచి వచ్చిన ఫోన్లకి మేమే కదా, మాకే తగిలేది. అప్పుడు అర్థమై ఇప్పుడైంది ఎందుకు పారిపోవాలనుకున్నారు సేవకులని ఈ మధ్య కాలంలో ఈ ఆలోచనలు. కానీ దేవుని కృప, ఇక్కడే చేద్దాం అనుకున్నాం. నేనైతే అనుకున్నాయ్యా, ఎన్ని వచ్చినా వాక్యం చదివేటప్పుడు ధైర్యం ఏంటంటే ఎన్నన్నా రాని అయ్యా, ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాం మేము, ఇంక పారిపోయేది లేదు, ఎలా మీద చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఎంత దూరం తీసుకెళ్ళు, ఆహారం పెడుతున్నావు, వస్త్రం ఇస్తున్నావు, రెంట్లకి ఎడుతున్నావు, నువ్వే చాలు, ఏడే చేద్దాం అనుకుంటున్నాం. పౌలు అన్నాడు, దేవుని ఆత్మశాత నేను ముద్రించబడ్డాను, దేవుడు నన్ను ఇబ్బంది పెట్టద్దని అన్నాడా? అయ్యా అన్నాడా? ఏదైనా కానీ
ఒక సేవకుడిగా మీరు నన్ను గుర్తిస్తే వాక్యక్రమంలో ఏదన్నా వాక్య విషయంలోనే నన్ను అడగవచ్చు, నా దగ్గర నా దగ్గర సహాయం కోరవచ్చు. అంతకు మించి నేనేం చేయలేను. కేవలం వాక్య విషయంలో తప్ప ఏ విషయంలో సహాయం చేయలేను. నేను వాక్య విషయంలోనే ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా మీకు సహాయం చేయాలని నేను నిశ్చయించుకున్నా. ఈ రోజుకి పెట్టిన ఆహారం కంటే కూడా ఇంకా మీకు ఎక్కువగా పెట్టాలన్న ఆ భారం నా లోపల ఉంది. అందుకోసమనే కొంచెం అర్హత కలిగిన పిల్లలు వస్తే, కొంచెం భారం కలిగిన పిల్లలు, అర్థం చేసుకునే పిల్లలు, మాట్లాడటానికి చేత అయిన పిల్లలు, అర్థమవుతుందండి? పెద్ద పెద్దోళ్ళు అవుతున్నా కానీ మాట్లాడటం చేత కావట్లేదు. నా హృదయం చెప్పినప్పుడు కోసుకుపోతుంది మాట్లాడటం. సంఘంకి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి మేలుకరంగా మాట్లాడాలి. అసలు ఏ కోణంలో కూడా కఠినంగా మాట్లాడకూడదు. ఇక్కడ అది సంఘంలో నేర్చుకోవాల్సింది. ఇలాంటి కఠినమైన మాటలు విన్నప్పుడు ఏమి నేర్చుకున్నారు ఈ పిల్లలు ఇక్కడికి వచ్చి? కదా, కఠినమైన మాటలేదు, మారు మనసులు ఇలా మాట్లాడతారు. అఫ్కోర్స్ సంఘంలో మూడు రకాలు ఉంటారు. ఆ వేషధారి మాట్లాడతాడు. వేషధారి మారు మనసు, అటు లోకంలో ఉంటాడు, ఇటు దేవుళ్ళో ఉంటాడు. వాడు కత్తిపోట్లంటే మాట్లాడు వాడి దగ్గర. మనం ఏం చేయలేం, వేషధారులు భరించటమే. అర్థమవుతుందా? వేషధారిలో ప్రవక్త చెప్పాడు కదా, 3 రకాల విశ్వాసాలు ఏం చెప్పాడు ఆయన? వేషధారి ఏం చేస్తాడు? వాడు హానికరంగా ఉంటాడు సంఘానికి, భయంకరమైన హానికరుడు. మరి అందరం భరించాల్సింది. అటు వ్యక్తులు ఉంటే పొమ్మంటే పోరు, పొమ్మనలేం, మనకు హక్కు లేదు, పోరు. మనం ఎట్టంటాం, నువ్వు వెళ్ళిపో అని అంటామా? అనలేము. కానీ వాళ్ళ ద్వారా మనకు ఉంటే అన్నాడు. ఇవన్నీ కూడా ఈ లాస్ట్ టైం కాబట్టి చక్కగా వీటన్నిటినీ మేలుకరమైన మాటలు, మేలుకరమైన జీవితం మేము జీవించాలి, మీరు జీవించాలి. ఇది ఆఖరి టైం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇన్ని సంవత్సరాలు దేవుడు మమ్మలను, నాకు ఈ టైంలో నేను చాలాసార్లు చెప్పాను మీకు, మరలా చెబుతున్నాను, వాక్యం నేర్చుకోవాలన్న తపన. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను నేర్చుకోవాలన్న ఆశతో వస్తాను. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షత దేవుడు ఎలా పెంచాడంటే, ప్రైజ్లా ఎక్కడే ఉన్నారా? వాక్యం తెరవబడుతుంది బాగా ఈ మధ్య కాలంలో. గత 2-3 సంవత్సరాల నుంచి వాక్యం చూసే కళ్ళు దేవుడు కొంచెం ఓపెన్ చేసినట్టుంది. బాగా అర్థమవుతుంది వాక్యం, చాలా బాగా అర్థమవుతుంది. అందుకోసమే నేను మీకు మంచి ఆహారం పెట్టాలి, నేను కష్టపడాలి అని నాకు ఈరోజు ఒక థాటు ఆలోచన ఏంటంటే, లోకం అంతా ఆలోచన చేస్తాను నేను ఉదయం. ఏందయ్యా లోకం ఇలా ఉంది, భయంకరమైన పరిస్థితులు అంటే, పరిశుద్ధాత్మ అన్న మాట, ఒక ఆత్మ సంబంధమైన ఆ జీవితాలను పెంచండి అని. ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆ ప్రభావంతో నిండే జీవితాన్ని పెంచుకోండి. అది పెరిగితేనే ఇప్పుడు నీకు విశ్వాసము, ఈ శరీరాన్ని జయించే శక్తి వస్తుంది. ఆత్మ సంబంధమైన ఆ దేవునితో ఉన్న కనెక్షన్ పెంచుకోండి అనే ఆలోచన వచ్చింది నాకు. తప్పక చేయాలి, ప్రభు కొరకు మనం జీవించాలి. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. అయ్యా, మేము రాబోతున్న దినాల్లో కూడా మాకు చేతనైనంత వరకు మీకు సహాయం చేస్తాం. వాక్యం కొరకు, వాక్యాన్ని మేము వాక్య విషయంలో తప్ప ఏ విషయంలో మేము అసలు మమ్మల్ని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. వాక్యం కాని ప్రతిదీ కూడా అది మాకు సంబంధం కాదు. అయ్యా, అర్థమవుతుందా? ఏదైనా వాక్య విషయంలో పాస్టర్ గారు ఇదని నాకు తెలిసిన మొత్తం చెప్తాను. నేనేం దాసలేదు ఇప్పుడు దాకా. ఒకవేళ అడుగు, నాకు తెలిసింది చెప్తాను నేను. ఒకవేళ నాకు తెలియలేదనుకో, ప్రభుని అడుగుతాం, ఇద్దరు కలిసి నేర్చుకుందాం. అంతవరకే. కాపర స్థానం కాపరకుండిద్ది, విశ్వాస స్థానము విశ్వాసకుండిద్ది, ప్రవక్త స్థానం ప్రవక్తకుంది. అందరి వారి స్థానాల్లో ఉన్నప్పుడు చక్కగా పరిశుద్ధాత్మ లీడ్ చేస్తాడు.
పరలోక రాజ్యానికి మనల్ని రెడీ చేస్తాడు. ఎవరి స్థానానికి వాళ్ళు న్యాయం చేసేటట్టు ఉందాం. అందరం కలిస్తేనే వర్తమానం, అందరం కలిస్తేనే ఆ ఎత్తబాటు గురించిన అభిషేకం పొందుకుంటాం. చిన్న చిన్న గుంపులుగా ఈ రోజున మనం ఎందుకున్నామంటే చేయి కలుపుకొని ఎత్తబడే విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో మీరు నాతో ఉంటారనుకుంటున్నాను. నేను దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ యొక్క సేవా భారమును, ఈ సేవా పరిచర్యను మాకు ఇచ్చిన తండ్రికి లెక్కింపలేని స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. మేము ఆయనకి ఎంత స్తుతించినా తక్కువే. సేవ అనేది ఎంత గొప్పదో ఇప్పుడు మాకు అర్థమవుతూ ఉంది అయ్యా. కాబట్టి దేవుడు మరి ఈ సేవా పరిచర్యను ఈ నరసరావుపేటలో మరి ముందుకు తీసుకుని వెళ్ళను గాక. గత రాత్రి మేము ఎక్కడికి పిడికిరాల సేవకి వెళ్ళొస్తే పాస్టర్ జస్దస్ ప్రకాష్ గారు జాకబన్న మాతో వచ్చాడు. అన్నాడు, ఈ నరసరావుపేటలో నువ్వు ఉంటావు అనుకోలేదా? మేము ఎందరో వచ్చి నరసరావుపేటకు వచ్చి పారిపోయారు, కానీ నరసరావుపేటలో నువ్వు ఉంటావు అనుకోలేదు మేము. అలాంటి దేవుడిని నేను నిలబెట్టాడు, గొప్ప వర్తమానం ప్రకటించాడు నీ ద్వారా. అసలు ఇది జరుగుద్ది అనుకోలేదు మేము, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. గత 40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు వాళ్ళు. నరసరావుపేటకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు. అన్నాడు రాత్రి, అయ్యా ఇది పరిస్థితి, నువ్వు ఉంటావు అనుకోలేదు. ఇక్కడ దేవుడు గొప్పగా ఇక్కడ నిలబెట్టాడు. చిన్న చిన్న విషయాలు కాదు, ఇది అనుభవం కలిగినవారు కాబట్టి మాట్లాడగలిగారు ఆ మాట. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో దేవుడు కృపే మమ్మల్ని కాపాడింది ఇక్కడ అనుకున్నాం. ఆ మాటకి ఏదో గర్వం రాలేదు, కానీ భారం వచ్చింది. ఇంకా దేవుడి కొరకు మనం చేయాలి, సేవ నమ్మకంగా ఉండాలి అని ఆలోచన చేశాం. ప్రభు మనల్ని దీవించునుగాక, కృప కలుగునుగాక. ఒక చిన్న వాక్యం అని మీకు చెప్పాలనుకున్న టైం ఇప్పటికీ అయిపోయింది. చెప్పమంటారా? అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లా. సంగమా, ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ ఉండరు, స్థానాలు మాత్రం గుర్తించాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ ఉండరు, స్థానాలు గుర్తించాలి. అది వర్తమానం. ఏది శాశ్వతం కాదు, కాబట్టి దేని మీద దృష్టి పెట్టుకోవద్దు. శాశ్వతమా? బంగారం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. కాబట్టి వీటి మీద మనం దృష్టి పెట్టుకోవద్దు. వీటి గురించి ఆలోచన చేసి సేవను అంటే జీవితాలను పాడు చేసుకోవద్దు. విలువైంది వాక్యం, దేవుడి మీద దృష్టి పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న వాక్యం చదువుదాం మరొకసారి. దేవునికి స్తోత్రం. కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. సంగమా, నేను ఈరోజు ఒక చిన్న ఆలోచన లోపల ఉంది. నా సేవా జీవితంలో దేవుడు నాకు చేసిన ఎన్నో మేలులు అయ్యా, అంతా ఇంత కాదు, చాలా నేను చెప్పాల్సినవి. ఎన్నో కూటాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుని స్తోత్రం. ఇవన్నిటినీ నాకు ఒక ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన థాట్ ఏంటంటే, ఒక సాక్షిగా ఉండు. ఎట్లా ఒక సాక్షిగా ఉండు నువ్వు, ఆ ప్రేరణ. అందుకని ఒక చిన్న మెసేజ్ని మీ కొరకు రెడీ చేసి నేను, దేవుని స్తోత్రం. మెసేజ్ పేరు ఏంటంటే సాక్ష్యపు మందసం. ఏంటి? సాక్ష్యపు మందసం. ప్రైజ్ లా. ఏంటంటే మరలా చెప్పాలి, సాక్ష్యపు మందసం. దీని గురించి మరి ప్రాఫిట్ మనకి చాలా విషయాలు దీని గురించి మాట్లాడాడు. అంటే ఒక మెసేజ్లో దొరకవి అన్ని మెసేజ్ల్లో మనకు దొరుకుతాయి. అక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. అయితే ఈ మందసం గురించిన ప్రత్యక్షత మనకు వస్తే, అసలు ఏంటి అనే సంగతి తెలిస్తే, దాన్ని దేవుడు ఏ రీతిగా యూజ్ చేశాడు అంటే ఉపయోగించుకున్నాడు ఆయన అనే దాని గురించి మనం అర్థం చేసుకోగలిగితే, సాక్ష్యప మందసం అంటే ఏందో మనకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఎక్కడే ఉన్నారా? నేను లేఖనాలన్నీ చదివిద్దాం అనుకున్నా, కానీ నాకు చదివించే టైం లేదు ఇప్పుడు. మరి ఇళ్ళకి వెళ్ళాలి, మనం భోజనాలు చేసుకుని వెళ్ళాలి. క్రొత్త నిబంధనలో వినాలి. పౌలు
పరిపూర్ణమైన వాక్యమును మాట్లాడిన వ్యక్తి పౌలు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే పరిపూర్ణమైన విషయాలను చక్కగా బోధించిన వ్యక్తి పౌలు. ఈయన గారే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువుని గురించి మాట్లాడిన వ్యక్తి. వాటి గొప్పతనం గురించి ధర్మశాస్త్రంలో రాశారు. వాటిని కృపలో ఎంత గొప్పగా ఉన్నాయో అనే సంగతిని పౌలు గారు మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణ చేత మన కాల ప్రవక్త ఈ హెబ్రీ పత్రిక మీద ఒక సిరీస్ చెప్పాడు. హెబ్రీ పత్రిక మీద ఒక సిరీస్ చెప్పాడు ఆయన. ఒక వారం అంతా కొన్ని మెసేజ్లు చెప్పాడు హెబ్రీ పత్రిక మీదే. అధ్యాయులే వరుసగా చెప్పుకొని వచ్చాడు ఆయన. ఎందుకు అంటే ధర్మశాస్త్రమును కృపను రెండింటిని గురించి మాట్లాడే గ్రంథము హెబ్రీ పత్రిక. ఈ హెబ్రీ పత్రికలో చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. అందుకని దీని గురించి ఆయన చక్కగా చాలా విషయాలు మనకి డీల్ చేశాడు ఆయన. ఎక్కడికెక్కడికో కలిపాడు. అవన్నీ ముందుండి మనం చదువుదాం వాటిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు సాక్ష్యపు మందసం ఏంటండి? సాక్ష్యపు మందసం. ఆమేన్. కృప కలుగునుగాక. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివాం మనం. చదువుదాం దాన్ని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు. ఇప్పుడు ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడాడు. ఇది యూదులకి సువార్త చెప్పే టైం. ఓకేనా? 1,44,000 మంది ముద్రించబడే టైం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దగ్గరికి వాక్యము వెళ్తుంది. వాళ్ళ దగ్గరకు వాక్యం వెళ్ళే ముందుగా ఇప్పుడు వాక్యం మన దగ్గర ఉంది. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే 1,44,000 మంది రక్షింపబడ్డారంటే అక్కడ మనకేం రాయబడిందంటే, దేవునికి స్తోత్రం, వాళ్ళు క్రీస్తు రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఏం పనిచేసింది అక్కడ? వాళ్ళ సాక్ష్యాలు పనిచేసినాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట లోపలికి వెళ్ళనియండి. వాళ్ళు యేసుక్రీస్తు రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రైజ్ ది లార్డ్, వారు జయించి ఉన్నారట. వారిని జయించి ఉన్నారట. కృప కలుగునుగాక. ఒక ఆత్మను నువ్వు జయించకపోతే ఆడంగివాడు అన్నాడు. ఒక ఆత్మకు జీవాన్ని అందించలేని వాడు ఆడంగోడు అన్నాడు. ఆడంగితనం కలిగిన వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. అనగా ఇప్పుడు మనము ఒక ఆత్మకైన జీవం అందించేటట్టు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రసంగం కాదు అక్కడ, సాక్ష్యం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అక్కడ సాక్ష్యం కావాలి. రక్తము లోపల ఉంటే సాక్ష్యం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఏం లోపల ఉండాలి? రక్తము లోపల ఉంటే సాక్ష్యం బయటకు వస్తుంది. రక్తము లోపల ఉంటే నువ్వు పలికే పదం, అంటే నువ్వు పలికే మాట, చూసే చూపు, ఆలోచన చేసే ఆలోచన, నీ డ్రెస్ విధానము, లేకపోతే నీ నడక విధానము, అంటే లేకపోతే నీ యొక్క కోరికలు, అవన్నీ వాక్యముగా బయటకు వస్తావే. అవి సాక్ష్యం. ఇప్పుడు యేసు ప్రభు వారికి సేవ చేయటంలో, అంటే దేవునికి సేవ చేయటంలో నీ శరీరంలోంచి సాక్ష్యం బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతావో దాన్నే కోస్తావన్నాడు. అన్నాడా? ఏది విత్తుతావో దాన్నే కోస్తావన్నాడు. ఎక్కడ విత్తేది అది నీ హృదయంలో ఎత్తుకుంటావు. హల్లెలూయా. అసలు రేపే ఎత్తబాటు అయితే నీ నోట్లో నుంచి అపస్వరం కూడా రావద్దు సుమా. నీ శరీరం అపవిత్రం కాకూడదు సుమా. నీకు సందేహాలు ఉండొద్దు సుమా. 2 తలంపులు కలిగిన వాడికి రాత్రి ఉండొద్దు సుమా. నీకు కక్షలు ఉండొద్దు సుమా. నీకు శరీర కోరికలు నెరవేర్చుకునే వాడిగా ఉండొద్దు సుమా. అస్సలు రేపే ఎత్తబాటు అయితే ఈ రాత్రి అరికాల నుంచి నన్నెత్తి వరకు రక్తమే ఉండాలి. అలా అయితేనే రేపు ఎత్తబడతావు. చూద్దాములంటే నువ్వు ఎప్పుడో
చీకట్లో ఉన్నామని అర్థం. చీకట్లో ఉన్నామని అర్థం. వాయిదాలు వేసుకునే జీవితం. ఇంకా నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు, పాపాన్ని కోరుకుంటున్నావు, పాపములో ఉన్నావు. పాపం అంటే ప్రేమ. పాపము దెయ్యానికి దొరికావు. శత్రువుని జుట్టును పట్టుకొని ఉన్నాడని గుర్తుంది. వాయిదాలు వేసుకుంటున్నామంటే ప్రోక్త అంటాడు, దేవునికి సాక్షి లైవ్కి రావాలి. దేవునికి సాక్షి లైవ్కి రావాలి అంటే ఈరోజు లైవ్కి రావాలి సాక్షి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇప్పుడు సాక్షి మందసాన్ని గురించి నేను మందసాన్ని గురించి మాట్లాడతాను. ఓకేనా? ఈ మందసాన్ని గురించి మందసం తయారు చేయమని నిర్గమకాండం 25వ అధ్యాయంలో చెప్పాడు. ఓకే, 25వ అధ్యాయంలో నిర్గమకాండంలో, తర్వాత అన్ని అధ్యాయంలో, చాలా అధ్యాయాలు వాటి గురించి మాట్లాడాడు. ఆ మందసను తుమ్మకర్రతో చేయమన్నాడు. దేంతో? ఏమా? తుమ్మకర్రతో. ఎందుకు తుమ్మకర్ర? ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలో చెప్పాలంటే అది తీసివేయబడినది కర్ర. అది కృప కలుగునుగాక. అసలు అది చాలా లీస్ట్ అనమాట. అది సంక్రమణ చేయబడదు, చాలా తక్కువగా ఉండేది. అది అలాంటిది. అది ముళ్ళులతో ఉండేది. చాలా మంచి పాపికి, దుర్మార్గుడైన పాపికి చక్కని సాదృశ్యం అది. ఆ తుమ్మకర్రతో మందసం తయారు చేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తీసివేయబడిన ఆ తుమ్మకర్రను తీసుకొచ్చి చెక్కిన తర్వాత దానికి ఒక రూపాన్ని ఇచ్చిన తర్వాత మందసం తయారు చేసే ముందు దానికి బంగారాన్ని పొదగమన్నాడు ఆయన. దాని అర్థం ఏందన్నాడు? దేవుడు తన దైవత్వాన్ని అతని మీద కప్పాడన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి లోపల దైవత్వాన్ని కప్పేశాడన్నాడు ఆయన. ఇది ఎప్పుడో ఎక్కడో ఉండేది, ఆ దెబ్బలో ఉండేది, లేదా ఆ పంట కుప్పల దగ్గర ఉండేది, లేదా ఇంకెక్కడో ఉండేదని దాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. హల్లెలూయా. అది ఎక్కడో ఉండే చెట్టు, దాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు ఆయన. కృప కలుగునుగాక. ఒక మందసం తయారు చేయమన్నాడు. దాంతో మందసం తయారు చేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా కొలతలన్నీ ఉన్నాయి. బంగారంతో పొదిగేశాడు ఆయన, బంగారం కప్పేశాడు, అక్కడ పెట్టాడు. ఆమేన్. ఇందులో ఈ మందసంలో 3 వస్తువులు పెట్టమన్నాడు. ఒకటి, దేవుడు తన స్వయంగా చేత్తో రాసిన 2 పలకలు అందులో ఉండాలి. 2 అహరోను చేతికర్ర అందులో ఉండాలి. 3 ఆ మన్నా పాత్ర అక్కడ ఉండాలన్నాడు. ఇవి 3 అక్కడ ఉండాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ఇప్పుడు ఈ మందసంలో ఆమేన్ ఎడవునారా? ఈ 3 ఉండాలన్నాడు ఆయన. ఆమేన్. అందులో 1 ధర్మశాస్త్ర పలకలు ఉండాలి. ఆ 2 పలకలు, దేవునికి స్తోత్రం, 10 ఆజ్ఞలు అక్కడ ఉండాలి. ఇప్పుడు 10 ఆజ్ఞలు లేవు, 2 ఆజ్ఞలు మనకున్ని. ఓకేనా? ఆ 2 ఆజ్ఞలు ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. అనగా ఈ మందసంలో ఉండాలి. ఇక్కడ రెండవది, ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు, ఎబ్రీ 9వ అధ్యాయంలో ఆయన ఆ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి, లేకపోతే మందసం గురించి మాట్లాడుతూ ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమి వస్తువులు ఉంటాయో అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ ఆవరణం దగ్గర ఇతడి గంగాల ఉండిద్ది, ఆ తర్వాత బలిపెట్టి ఉండిద్ది, కొంచెం లోపలికి వెళ్తే సముఖపు రొట్టెల బలి ఉండిద్ది, దీపవృక్షం ఉండిద్ది అక్కడ, దేవునికి స్తోత్రం. ఎక్కడేమన్నారా? కొంచెం ముందుకెళ్తే ఆ తెర పక్కనే బంగారపు ధూప వేదిక ఉండిద్ది అక్కడ. కొంచెం ముందుకెళ్తే అక్కడ మందసం ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆ మందసంలో ఇవన్నీ ఉంటాయి. ఆ మందసం పైన కరుణాపేట ఉండిద్ది. ఆ కరుణాపేటముకి ఈదరిని ఒక దేవదూత ఉంటాడు. ఆ 2 బొమ్మలు ఆ మధ్య ప్లేస్లో చూస్తూ ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఈదరిని ఒక దేవదూత బంగారంతో ఉండిద్ది, ఈదరిని ఒక దేవదూత బంగారంతో ఉండిద్ది, మధ్య ప్లేస్ ఉండిద్ది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ కింద పెట్టెలో ఈ 3 ఉంటాయి. పెట్టిక పైన కరుణాపేట ఉండిద్ది. ఈ కరుణాపేటానికి ఈదరిన దేవదూత ఉండిద్ది, ఈదరిన దేవదూత ఉండిద్ది. ఓకేనా? మధ్య ప్లేస్ ఉండిద్ది. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. హల్లెలూయా. ఆయన వస్త్రంతో లోపలికి వెళ్తాడు. నిజమేనా? ఆయన వస్త్రంతో లోపలికి వెళ్తాడు. ఏ కొదువు లేకుండా లోపలికి వెళ్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుడిగా లోపలికి వెళ్తాడు.
వాక్య క్రమంలో లోపలికి వెళ్తాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను పాటించి లోపలికి వెళ్తాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆమేన్, ఆయన వెళ్తున్న ప్రతి వస్తువు మీద ఆ రక్తం చల్లుకుంటూ వెళ్తాడు. ఆఖరిగా ఆయన వెళ్ళిన తర్వాత ఆ కరుణాపేట మీద ఆయన రక్తం చల్లుతాడు. ఆయన ఎప్పుడు కరుణాపేట మీద రక్తం చల్లుతాడో అప్పుడు దేవాతి దేవుడు ఆ ఖాళీ ప్లేస్లోకి దిగుతాడు. ఈ ఖాళీ ప్లేస్లో దిగిన తర్వాత అక్కడ నుండి తన ప్రజలకు కావాల్సింది మాట్లాడతాడు. ఏది తక్కువ చేసుకుంటూ వెళ్ళినా ఆయన మాట్లాడు, ఏది తక్కువైనా ఆయన మాట్లాడు. మరొకసారి వినాలి, ఏది తక్కువైనా ఆయన మాట్లాడు, ఏది తక్కువ కాకూడదు. అంత జాగ్రత్త పడి లోపలికి వెళ్ళాలి. ఆయన డ్రెస్ కోడ్, ప్రైజ్లా, డ్రెస్ కోడ్ చక్కగా ఉండాలి. అక్కడ తైలాభిషేకం తెల్లాలి, పాప పరిహారార్థ బలి జరిగెళ్ళాలి లోపలికి. హల్లెలూయా. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన శరీరంలో గంటలు మోగుతానే ఉండాలి. హల్లెలూయా. ఆయన లోపలికి వెళ్ళేసరికల్లా ఆమేన్ రక్తం చేత పట్టుకొని అక్కడ ఉండాలి. అది బంగారు పాత్రలో రక్తం ఉండాలి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో ఇప్పుడు రక్తం అక్కడ పెట్టగానే దేవుడు వెయిటింగ్, రక్తము అక్కడ పెట్టేదానికి దేవుడు వెయిటింగ్. ఆ రక్తము చూస్తా ఎప్పుడు పెడతాడా అని దేవుడు వెయిటింగ్లో ఉంటాడు అక్కడ. కృప కలుగునుగాక. ఎప్పుడైతే రక్తం అక్కడ పెడతాడో అప్పుడు ఆగ మేఘాల మీద అక్కడికి వచ్చి ఆయనతో కాదంట మాట్లాడేది, సంఘానికి కావాల్సింది మాట్లాడతాడట. ఇక్కడ పాస్టర్ గారికి కాదు, మర్మం అంతా నీకు చెబుతాను, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దాచిపెట్టుకో, అట్ట ఉండదు ఇక్కడ. అయ్యా బైబిల్ చదవండి సార్. అక్కడ మాట్లాడిన మాట చావుకుడికి కాదు, చావుకుడు కూడా సంఘానికి కావాల్సిన దాన్ని మాట్లాడతాడు. ఆడ ఏదైతే వింటాడో కొంచెం కూడా తప్పకుండా, పొల్లు పోకుండా ఆయన వచ్చి సంఘానికి చెప్పాలి. సంఘం ఎలా ఉండాలి తెలిసిన, ఆయన తీసుకొచ్చిన మాటను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సంఘము ఓపెన్ హార్ట్తో రెడీగా ఉండాలి. అది సంఘం అంటే, ఎత్తబడే సంఘం అంటే అది. అక్కడ నుండి వచ్చే ప్రతి మాట కొరకు ఎదురు చూసేది సంఘం. ఎత్తబడే సంఘం అంటే అది. ఆమేన్. కృప కలుగునుగాక. ఇంకా ఏది ఉన్నా కానీ మధ్యలో రాలిపోతా, గుర్తుపెట్టుకో. నీకు ఏ తలంపులున్నా, నాకు ఈ మధ్యకాలం చాలా బాధలు వేస్తుంటే మాటలు ఏంటంటే, ఏందయ్యా ఇదంటే, ఇక్కడ నాయకుడు పరిశుద్ధాత్మ నువ్వు బొడుకు అన్నాడు. ఎవడు నీ దీవించను కాక. ఎవరు ఇక్కడ నాయకుడు? ఇక నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. నేను నాయకుడు అయితే నేను చచ్చేవాడిని, మీరు కూడా చచ్చిపోయాళ్ళు. ఇక్కడ నాయకుడు నేను కాదు, ఎప్పటికీ కాదు, ఇప్పుడు కాదు, మరి ఎప్పటికి కూడా కాదు. నేను ఇక్కడ పరిశుద్ధాత్ముడే నాయకుడు. తిక్కలు వేసలైతే కట్ అవుతావు, కన్ఫామ్ అది, కన్ఫామ్ అదే. ఇక నేనేం చేయలేను. మోసే చచ్చిపోయాను, సమాధానం చేయడం తప్ప మోసే ఏం చేయలేదు అక్కడ. మ్యాన్, నేను దీన్ని స్టడీ చేసి కొంచెం, అసలు అహరోను చేతి కర్ర లోపల అసలు ఎందుకు పెట్టాడు? కలుగునుగాక. సార్, అక్కడ పలకలు లేకపోయినా రక్తం పెట్టడానికి లేదు, అహరోను చేతికర్ర లేకపోయినా రక్తం పెట్టడానికి లేదు, అక్కడ మన్నా లేకపోయినా రక్తం పెట్టడానికి లేదు. అక్కడ 3 ఉండాలి. సార్ ఏడవన్నారా? అవి ఉంటేనే రక్తం పెట్టాలి అక్కడ తీసుకొచ్చి. అవి 3 ఉన్నప్పుడు రక్తం పెట్టినప్పుడు అప్పుడు ఆయన రుజువు చేయడానికి వస్తాడు అక్కడికి. మ్యాన్, అందులో ఒక మాట, అసలు అహరోను చేతి కర్రను లోపల ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఉన్నారు ఇక్కడే? అసలు ఎందుకు పెట్టారు? ఆ కర్రను ఎందుకు పెట్టారు లోపల? సార్ ఇక్కడే ఉన్నారా? చదువుదామా? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. ఒకరు బాగా చదవగలిగిన పిల్లలు తీయాలి కొంచెం స్పష్టంగా. 5వ వచనం చదవాలి, 10వ వచనం చదవాలి.
జస్ట్ ఆ 2 మాటలు చదివి మీకు అర్థమైంది. అప్పుడు ఎస్, ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. 10వ వచనం. అప్పుడు యెహోవా ఇట్లా నేను ఎస్, తిరగబడిన వారి గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనమ ఎదుట ఉంచుము, వారు సావకుండునట్లు నాకు వినబడకుండా. వారి సనుగులను నువ్వు కేవలము మాన్పివేసిన వాడు అవుతావు. అర్థం చెబుతా. ఈయన అన్నాడు ఒకరోజు వచ్చి, ఇశ్రాయేల్ 12 గోత్రాల దగ్గర నుంచి 12 గోత్రాల్లో ఉన్న ప్రముఖులను ఇక్కడ పిలువన్నాడు. అప్పటికి గోత్రకర్త లేరు, వాళ్ళ యొక్క ప్రముఖులు ఉన్నారు. ఒక గోత్రానికి ఒక వ్యక్తిని పిలిచాడు, తీసుకురండి అన్నాడు. వచ్చారు అందరూ, కర్రలు ఇచ్చి ప్రతి గోత్రకర్త ఒక పేరు, కర్ర మీద పేరు రాయమన్నాడు. పేరు రాశారు. లేవీయుల తరపున అహరోను ఆయన కర్ర మీద పేరు రాసుకున్నాడు. మీ కర్రలను తీసుకొచ్చి ఈ యొక్క మందస్సు దగ్గర పెట్టమన్నాడు. అన్ని కర్రలు మందస్సు దగ్గర తీసుకొచ్చారు. ఉదయం సరికల్లా, ఉదయం రాత్రి ఉండి ఎక్కడ, ఉదయం వచ్చేసింది. ఓపెన్ చేశారు, కర్రలన్నీ అలాగే ఉన్నాయి. అహరోను కర్ర సిగురించింది, బాదం పూలు కాసింది, కాయలు కూడా కాసింది. ఏంటి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ కర్ర ఏంటంటే, ప్రైజ్లా, మీలో చాలామంది సనుగుతూ ఉన్నారు, ఈయన సేవకుడా కాదా, ఈయనైనా సేవకుడు, మేము మాత్రం సేవకులం కాదా. ముందు 16వ అధ్యాయంకి వెళ్తే ఎన్ని ఉంటాయి మీకు. సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఆయన ఎన్నికను రుజువు చేయాలనుకున్నాడు. ప్రైజ్లా, ఏంటంటే ఆయన ఎన్నికను రుజువు చేయాలనుకున్నాడు. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో వాళ్ళని చెబుతానన్నాడు ఆయన. వారి పేరుని అనౌన్స్ చేయడానికి ఆ కర్రల మీద పేర్లు రాయమన్నాడు ఆయన. ఇప్పుడు పేర్లు రాసిన తర్వాత ప్రైజ్లా, ఆ అహరోను కర్ర సిగిరించింది. ఆమేన్. ఎందుకు సిగిరించింది అన్నాడంటే, సమాజంలో సంఘం అంతా సనుగుతూ ఉంది, ఇక ఎవడు సనగకుండా వాళ్ళ సనుగులు మానిపేదానికి నేను ఇది చేశానన్నాడు. నువ్వు ఒక పని చేయి మోషే అన్నాడు. ఇక రాబోతున్న దినాలు కూడా వాడు సనిగేవాడు సావకుండా ఉండునట్లు, అసలు సనక్కుండా ఉండునట్లు ఈ కర్ర అక్కడ పెట్టన్నాడు. ఈ కర్ర అక్కడ పెట్టన్నాడు. ఇంకెవడు సనగొద్దు, సనిగితే నేను చంపుతా, మరలా వాళ్ళని కాపాడటానికి కర్రను పెట్టన్నాడు. ఒకవేళ కానీ నువ్వు పెట్టలేదు వాడు జరుగుతాడు, నేను చంపుతా. అది కాకుండా నువ్వు వాళ్ళని కాపాడు కొంచెం. అది ఆయన అంది, నువ్వు కొంచెం వాళ్ళకి సహాయం చేయవయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర సనుగులు వినబడితే చంపుతా. చంపకుండా ఉండేదానికి కర్ర మరలా గుర్తుగా పెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఏమి కర్ర ఇదంటే, ఎన్నికను తెలియజేసిన కర్ర, సేవను రుజువు చేసిన కర్ర, ఇతను నా సేవకుడని రుజువు చేసిన కర్ర, నేను ఎన్నుకున్నానని చెప్పిన కర్ర, నా ఆలోచన ఉన్న వ్యక్తి మాత్రమే సేవ చేస్తానని చెప్పిన కర్ర. దీనికి వ్యతిరేకంగా ఏ కర్ర ఉన్నా చచ్చిద్దిరా అన్నాడు. అదేనా? ఈ కర్ర ఎక్కడ ఉండాలి? మందస్సంలో ఉండాలి. కాలుగునిగాక ఎక్కడ ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలంలో లిస్ట్ రాయమంటే అన్ని కూరగాయలు కలిపి 1 కేజీ అంది ఆమె. అది రాశా, నేనే రాసింది. ఏంటంటే అన్ని కూరగాయలు కలిసి 1 కేజీ అంటే ఇది దేనికి అంటే సాంబార్లోకి అంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, రాసాము అట్లాగే అన్ని కూరగాయలు 1 కేజీ. ఒకటి కదా, ఈ అన్నీ వేస్తే కానీ ఆ సాంబార్కి రుచి రాదు. కాలుగనగాక. మరి ఎందుకు ఇన్ని పెట్టాడు ఈ మందసంలా? ఏది లేకపోయినా రుచి ఉండదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చాలా 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 రుచిగా ఉండేవి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.
కృప కలుగునుగాక. ఆమేన్. అసలు లోపల ఈ మన్నాను ఎందుకు పెట్టాడు ఆయన? సార్, మన్నా ఎందుకు పెట్టాడు? ఓకేనా? ఇది మీకు తెలుసు, మన్నా ఎందుకు పెట్టాడు? ఇశ్రాయేలీయులు మన్నాను ఒక మాట చదువుతారా? అసలు మన్నాను వాళ్ళకి పెట్టడంలో ఒక ఉద్దేశం ఉంది దేవుడికి. చదువుదాం. ద్వితీయోపదేశకాండము కృప కలుగునుగాక 8వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం త్వరగా. ద్వితీయోపదేశకాండం 8:2-3 త్వరగా. అయ్యా, మరియు ఆయన ఆజ్ఞల గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్లు. ఎట్లా? నిన్ను అనుసు నిమిత్తమును అరణ్యములో అంటే ఆహారం వలన గాక దేవుని నోటులో నుంచి వచ్చిన ప్రతి మాట వలన బతుకుదూరు అని నీకు తెలియజేయటానికి. చదువు. ఆయన అనిసి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగుని మన్నాతో. అది ఏమర్థమైంది ఇప్పుడు మీకు? అసలు ఇక మన్నా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే నీకు ఆకలిని కలగజేయాలట. నిన్ను నీ శరీర తత్వం సావాలి. అది అనసడం అంటే నీ శరీర తత్వం సంపాలి. నీకు ఆకలి పుట్టాలి. ఏం తినాలి? వాస్తవానికి మన్నా దేవదూతలు తినే మన్నా. దేవదూతలు తినే మన్నా నీకు పెడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. దీనికై నువ్వు కష్టపడలేదు. ఇది నువ్వు తింటున్నావు. 40 సంవత్సరాలు తిన్నావా? యెహోషువ గ్రంథం 5:12 ప్రకారంగా మన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. ఆగిందా? ఆ తర్వాత మరలా వాళ్ళు తిన్నారు. ఎందుకు ఈ 40 సంవత్సరాలు మన్నా ఆయన పెట్టాడంటే ఇక్కడ చెబుతాడు, అసలు నిన్ను అనసడానికి, నీకు ఆకలి పుట్టించటానికి. దాని అర్థం ఏం తెలిసిన? నువ్వు మన్నా కాదురా తినాల్సింది, మన్నా కంటే ఎక్కువైంది నా నోటు నుంచి వచ్చే మాట, అది నీకు నేర్పటానికి ఇస్తున్నానన్నాడు. మా అంటే ఇప్పుడు లోపల ఎందుకు పెట్టాడు మన్నా? ఎందుకు పెట్టాడు లోపల అన్నా? నీకు ఆకలి పుట్టించడానికి. ప్రైజ్ ది లార్డ్. నీ శరీర తత్వం అణిసిపోవటానికి, పలుకుబడిన మాట మీద నీకు ఆకలి పుట్టడానికి, అది తినటానికి మన్నా లోపల పెట్టాడు. మ్యాన్ ఉన్నారు ఇక్కడే. ఇప్పుడు మన్నా కూడా లోపల ఉంది. ఉందా? కర్ర కూడా లోపల ఉంది. ఎన్నిక. తర్వాత ఇంకోటి ఏంది? పలకలు. అహరోను అంటే యేసుప్రభు రాసిన నిబంధన పలకలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పలకలకి మనకు ఒక చరిత్ర ఉంది. మొట్టమొదటిసారిగా యేసుప్రభు వారే పలకలు తయారు చేశాడు. యేసుప్రభు వారు రాశాడు. ఆ పలకలు తీసుకుని కిందకు వచ్చేటప్పుడు వీళ్ళు కింద పార్టీలు చేసుకుంటున్నారు. ఎవరు? అహరోను గారు దూడను తయారు చేస్తే దూడ ముందు సంఘం డ్యాన్స్ చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అదేదో ఏదో శబ్దం వినపడుతుందంటే ఏం శబ్దం కాదు, అది సంగీతం అని రాక్ అండ్ రోల్ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు అక్కడ. మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఇదిగో ఈ దూడే ఆయన ముందు డాన్స్లు వేస్తూ ఉన్నారు. బంగారపు దూడ కదా. రాశిస్లా గారు మన ఒక మెసేజ్లో అన్నాడు, ఈయన తీసుకొచ్చిన పలకలు బైబిల్ ఏముంటుందంటే తీసుకొచ్చి కిందేశాడు, ఆ పలకలను పగలగొట్టాడు. అసలు ఎక్కడేసాడు తెలిసిన? దేవుని స్తోత్రం. ఆ పలకలు తీసుకొచ్చి ఆ దూడ మీద వేసిండంట. కృప కలుగును గాక. ఆ దూడ ముక్కలైందంట. దాన్ని పొడి చేసి నీళ్ళలో కలిపి వాళ్ళకి తాపిచ్చాడు ఉంది బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆ వాక్యం ఏం చేసింది? ఆ ప్రతిమను దంచింది అక్కడ. కృప కలుగును గాక. దంచిందా? ఏమా మన కాలంలో ఉన్నదాన్ని దంచడానికి దానియేలు దర్శనం చూశాడు. ఏమా అయితే ఆ పలకలు పగిలిపోయినాయి. మరి రెండోసారి ఏమన్నాడంటే
మోషే నువ్వే తయారు చేయ 2 పలకలు అన్నాడా? నువ్వు తయారు చేసుకొని రా, నేను రాస్తానన్నాడు. తయారు చేశాడు మోషే గారు. మోషే గారే పలకలను తయారు చేశాడు. ఆ పలకల మీద దేవుడు తన ఏలుతో రాశాడు, 10 ఆజ్ఞలను రాశాడు. ఈ పలకలను తీసుకెళ్ళి మందసంలో పెట్టన్నాడు. అన్నాడా? పెట్టాడా? ఇది 10 ఆజ్ఞలు. ఎవడైనా బ్రతకాలంటే ఈ ఆజ్ఞలను చదవాలి, దాన్ని పాటించాలి. అప్పుడే సమాజంలో బ్రతికి ఉంటాడు. అయ్యా, ఇక్కడ నువ్వు విని ఇంటికి వెళ్తే నువ్వు బతకలా, నువ్వు బతకలా. ఇక్కడ విని ఇంటికి వెళ్తే నువ్వు బతకలేదమ్మా. కృప కలుగునుగాక. నిన్న ఈరోజు ఏదో న్యూస్ విన్నాను. అస్సాం రాష్ట్రంలో క్రైస్తవులు డ్రెస్సులు వేసుకోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి జీవో పాస్ చేసేట. క్రైస్తవులు డ్రెస్సులు వేసుకోవడానికి వీల్లేదు, నేరం. 15 రోజులు గడివేస్తున్నాను, మార్చేసుకున్నాను. ఈవెన్ నన్స్ కూడా వాళ్ళు డ్రెస్ వేయటానికి లేదు. నన్స్ కూడా, పాస్టర్ కూడా డ్రెస్ వేయడానికి లేదు. జీవో పాస్ అయింది. క్రైస్తవులు డ్రెస్ వేసుకోవడానికి వీలు లేదు. నీ దగ్గరికి ఏం రాలేదు కాబట్టి ఊరికేదో వచ్చి వెళ్తున్నావు. తమాషాలు చూద్దాం అనుకోకు. అయిపోయింది టైం, అయిపోయింది సహోదరుడా. ఇది ఎత్తబడే సమయం అని కేకలేస్తుందో ఊరకు కాదు. టైం లేదు సహోదరుడా. నువ్వు ఎక్కడ ఉన్న చాలా తొందరగా తీసుకుని నిర్ణయం. నువ్వు లేట్, నేనేం చేయలేను. మీకు ఒక్క నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక్కడైనా నేను నా భక్తిని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. చేయాల్సింది అదే, చేసుకునేది కూడా అదే. అదివరకు నాకు కనపడతావు, తర్వాత నన్ను కాపాడు. నువ్వేం చేస్తున్నావు? నీకు నిజంగా ఆకలి దప్పిగా వాక్యం కొరకు బతకాలనుకున్నప్పుడు నాకు టచ్లో ఉంటావు. పాస్కర్ ఇదేం చేయాలి, దీని లేకనే దీన్ని నన్ను అడుగుతావు. నువ్వు అసలు ఫోన్లే లేవు, 1-2 ఫోన్లు ఎవరో ఆ దప్పిగలిగిన వాళ్ళు. వాక్యం కొరకు అంటున్నా నేను. నాకు ఫోన్ వస్తే ఎలా రావాలి తెలిసిన? ఈ వాక్యం ఉంది పాస్టర్ గారు, నేను ఎలా బతకాలి, ఏంటి మారు మనసు ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, వస్త్రం అంటే ఏంటి, గుర్తు ఏంటి, ముద్ర ఏంటి, నేను ఎట్లా ఎత్తబడతానికి ఏంటి, అది అడగాలి. అస్సలు కదలికే లేదంటే నువ్వు చచ్చేవని అర్థం. నీకు నేనేం చేయను. ఎన్నిసార్లు నువ్వు మంచోడు అమ్మా, నువ్వు మంచిదాను అమ్మా, నువ్వు మంచోడు అమ్మా, నువ్వు మంచి, నేను ఎన్నిసార్లు నేను దూరం, నేను దూతే పర్వాలేదు, నేను వెళ్తావా? నేను దూతే నువ్వు మంచోడు సహోదరుడా, నువ్వు మంచిదానివే. ఈ నీ మంచితనం హిందువుడికి ఉంది, లోకంలో అందరికీ ఉంది. వాళ్ళకి మంచితనం లేదా? ఈ మంచితనం పరలోక రాజ్యం నీకు ఇవ్వదన్నాడు ఆయన. వాక్యపు మంచితనం కావాలి, వాక్యం ఉండాలి, లోపల మందసం ఉండాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రాజీ పడద్దు. ఏది విత్తుతావు దాన్ని వస్తావు. ఇంకోటి పోయావు నువ్వు. అయ్యా, ఏముందో లోపల చూసుకోండి, ఏమున్నాయో లోపల చూసుకోండి సార్. ప్రైజ్లా. సేవకుల గురించి చెబుతూ ఉంటారు. ఆ సేవకుల కాడికి వెళ్తే ఒక బ్యాగ్ వేస్తారు, బిర్యానీ పెడతారు, అందుకోసం వెళ్తున్నారని. అలాంటి అభిషేకం మన మీదకి రానియద్దు. అలాంటి అభిషేకం రానికండి. ఏదో నేను చర్చికి వెళ్ళి వచ్చాను, ఆమె నన్ను వెంటనే మెసేజ్లు నేను వధువు అంటున్నాడు ఆయన, నన్ను వధువు అంటున్నాడు ఆ పాస్టర్ గారు, నేను వధువుని అని కలలుగా నాకు. జీవితాలు లేకుండా వధువు కాదు, అది వధువు ఒంటరిగా సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్లా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఆ పలకలు లోపల ఉండాలా? కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సార్ ఉందా టైం నాకు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. సరే, ఇక్కడే ఉన్నారా? మీరు తర్వాత చదవచ్చు ఇవన్నీ మీరు. ఓకే, ప్రైజ్లో. చివరిగా నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా ఒక మాట. సాక్ష్యపు మందసం
ఈ అన్నీ కలిగిన మందసం అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ఉంది. దేవుడు ఏమన్నాడంటే, వినాలి, నేను నీతో మాట్లాడాలంటే ఆ మందస్సం మీదకు నేను వస్తా. ఆ మందస్సములో ఆ పలకలు ఉండాలి, ఆ 2 చేతికర ఉండాలి, ఆ తర్వాత మన్నా ఉండాలి, దానిపైన కరుణాపీఠం ఉంది, అక్కడ దూతలు ఉండాలి, అక్కడ రక్తం పెట్టబడినప్పుడు అప్పుడు నేను సమాజంతో సంఘముతో మాట్లాడటానికి వస్తా. సంఘ అవసరత తీరుస్తా, సంఘానికి మెసేజ్ ఇస్తా, సంఘానికి ప్రయాణం కొరకు ఏం కావాలో చెప్తా, ఎత్తబాటు కొరకు ఏం చేయాలో చెప్తా అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఇప్పుడు అవన్నీ లోపల ఉన్నప్పుడే దాన్ని ప్రత్యక్షపు గుడారం అంటారు. ఓకేనా? అవి ఏమీ లేకుండా దాన్ని ప్రత్యక్షపు గుడారము అనరు. ఇవన్నీ లోపల ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలిసిన? యాజకుల యొక్క డ్యూటీ ఏం తెలిసిన? ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీకు మెసేజ్ ఊరకు రావట్లేదయ్యా, అయ్యా ఊరకు వచ్చేది ఒక ఆదివారం వస్తే ఏదో చదివాడు అని చెప్పాడు, ఎట్టు రాదయ్యా మెసేజ్. ఎలా వస్తుంది అనుకున్న మెసేజ్? ఈ కాల ప్రవక్త ఎంత కష్టపడితే ఈ మెసేజ్ వచ్చింది అనుకున్నావు? నీలాగా పడుకొని నిద్రపోతున్న గురకలు పెడుతుంటే వచ్చింది అనుకున్నావు ఏంటిది? ఆకలి దప్పికతో మార్చి ఆయన్ని కాగితం నలిపాడేసి పరిశుద్ధమైన ఆలోచన లోపల ఉంచి తన ఆలోచన పక్కకి నెట్టి వాక్యాన్ని ఇచ్చాడు నీకు. వాక్యం చదవమంటే లేదు. కొవ్వెక్కినే హృదయాలు, బైబిల్ చెప్పింది కొవ్వెక్కింది వాళ్ళ హృదయాలని. వర్తమానం చదివేది లేదు, బైబిల్ చదివేది లేదు, కొవ్వెక్కినాయి. అరిసిండి యేసుప్రభువారు మొదటి కొవ్వెక్కిని వాళ్ళ హృదయాలు. నా మాటలు వెనకూడ కొవ్వెక్కిని అన్నాడు ఆయన. చదవలేదా? చదవలేదు నువ్వు బైబిల్లో కొవ్వెక్కిందని? కొవ్వెక్కింది. మరి బైబిల్ చదవటానికి లేదు టైం, వర్తమానం చదవటానికి లేదు టైం, ప్రార్థన చేయడానికి లేదు టైం, కనీసం పాస్టర్ గారికి ఫోన్ చేయడానికి టైం లేదు, ఒక వ్యక్తికి సాక్షి చెప్పడానికి టైం లేదు. ఏమయ్యా వెళ్ళి కొంచెం ఒక పత్రికను పంచండి అయ్యా, సాక్ష్యం అని చెప్పండి అయ్యా, ఎంట పడుతున్నా. ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు చెప్పేదానికి లేదు. ఏం జరుగుతుంది? సువార్త కోట అంటే మేము వెంటబడాలి, సువార్త కోట అంటే మేము ఖర్చు పెట్టాలి. దీనికి మరో లెక్కలు ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి పాస్ గారికి? ఎక్కడి నుంచి వస్తున్నావు? పెడుతున్నాడు. నేను 50,000 రూపాయలు ఖర్చు అయితే మనం ఇచ్చిన 15,000 35,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. డబ్బులు లేకుండా ఎట్టు ఖర్చు పెట్టాడు? ఉండంటే చాలానే ఉండే. నీకు తీసుకోవడం చేత కాట్లా, నాకు తీసుకోవడం చేత అవుతుంది. నేను ఎప్పటికీ దరిద్రుని గాను. అసలు నీకోసం చేయను నేను దాన్ని. మీకోసం నేను ఎప్పుడు చేయలే. నా దేవుడి కొరకే చేస్తా. ఏది చేసిన అది నా డ్యూటీ. నువ్వేమన్నా అనుకో, నేను చేసే తీరతా. నేను చేసేటప్పుడు నా భార్యకి కూడా చెప్పను. ఇక్కడే ఉంది, నేనేం చేస్తాను నా భార్యకి కూడా చెప్పను. చెప్పాను నీకేమన్నా? ఎప్పుడన్నా నేను చేసే నీకు చెప్పాను ఇక నేను నా భార్యకి కూడా చెప్పను. నేను చెప్పింత చేసిన తర్వాత చెప్తాను నేను ఇది చేశానని. దట్స్ ఆల్. బతకటానికి రాలా. వాక్యం కొరకు బతకాలనుకుంటే కొంచెం నువ్వు బతుకు. నువ్వు పెట్టాలంటే నువ్వు బతుకు ముందు. తెగింపులు లేకపోతే పరలోక రాజ్యం నీకు లేదు. అది నేను చెప్పాలనుకుంటున్నా. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. అది చూస్తాడు దేవుడు. సోమరిపోతాడా నీ పని చేయరంటాడు. నీ చేయరా ముందు అంటాడు దేవుడు. ఎదురుపడితే నీకు చెప్పింది చేసావా అంటాడు ఆయన. చాలామంది ఎంటమేశారు. సారీ,
వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను, మీకు అనవసరం. కానీ ఈ మధ్య వాళ్ళకి ఆత్మ పనిచేసింది. ఎవరో సంపాదించి ఆత్మలు తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరు తెలిసిన? ఆడంగోళ్ళు. ఆడంగోళ్ళు ఎవడో సంపాదించి తీసుకెళ్తాడు, ఆడంగోళ్ళు. ఎన్నో ఆత్మలు ఇక్కడికి వస్తాయంటే నా దగ్గరకు రావద్దని గెట్టాం. రీసెంట్గా పాస్ గారు 2 నెలల క్రితం ఫోన్ చేసి ఏమన్నా తెలిసిన, ఆయన పంపించలేదు, నువ్వు నన్ను చేర్చుకోవట్లేదు, మేము డినామినేషన్కి వెళ్ళిపోతా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాను బో, నాకు సంబంధం లేదన్న. ఆయన పంపటలా, నువ్వు చేర్చుకోవట్లేదు, మాకేం వల్ల కావట్లేదు అక్కడికి వెళ్ళడానికి. అంటే ఎక్కడికైనా బో, మాకెందుకు, నా దగ్గరికైతే వద్దు. అంటే మెసేజ్లో ఆ పౌలు చేసిన పరిచర్య ఇది అటు ఉంటే మంట ఆ సంఘాలను మండుతూ ఉండేవి. విశ్వాసాలు మండుతూ ఉండేవాళ్ళు అక్కడ. బతకడానికి సేవకు వచ్చింది దరిద్రుడా, బతకడానికి సేవకు రాడు. ఈ రోజుకి కూడా వెళ్ళి కూలి పని చేసుకుని, ఏది నాకు కానీ ఏదైనా జరగకపోతే శుభ్రంగా వెళ్ళి నేను పొస్తు పడుకోవడానికి రెడీ అయ్యి చెప్పడానికి లేదు ఎవడికి, నాకు అది లేదు, నేను ఎప్పుడు చెప్పుకోలేదు, చెప్పను కూడా. నాకు లేకపోతే పోయి శుభ్రంగా బొచ్చలు మోసుకుంటా, పెడతాడు. నాకు 600-700 రూపాయలు ఇస్తున్నారు. బతకలేమైంది, బతకలేమా అన్నా? అంత సోమరిపోతులు ఏమో చేయలేని వాళ్ళ, సోమరిపోతులు ఉంటున్నది. మా టైంలో చదువుకున్నా కానీ మా పక్కోడు కూడా శాంతిలా పనిచేసేటప్పుడు వీడు సోమరిపోతాడు అనిపించుకోవాలా. మా అమ్మ ఎక్కడే ఉంది, మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మా సాక్షుల వరకు నేను చెప్పితే ఎందుకు వింటాం కాదు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడగండి. పక్కోడు కూడా శాంతి శివలో వాడు సోమరిపోతాడు అంటానికి. ఎల్లో చావాలి అంతవరకే, అట్లా నేర్చుకున్నాం పని కూడా. పని దొంగతనం దాచుకోవడం తెలియదు, చేతగానే అనిపించుకోవాలి. మేము ఎక్కడ కూడా అదే చేయాలనుకుంటున్నాం. మీకు యథార్థమే ఉండాలనుకుంటున్నాం, ఉన్న వాక్యం చెప్పాలనుకుంటున్నాం. అంతేగాని మిమ్మల్ని మేము భ్రమ పెట్టాలనుకోవటం లేదు. ఇంత టయానికి వచ్చి మీకు చెప్పకపోతే దేవుడు నన్ను ఎంత లెక్క అడుగుతాడు? కృప కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంగమా, నేను ఎందుకు రోషంగా అంటే మీ మీద జాలితో మాట్లాడుతాను. ఇవన్నీ మీరు గొప్పవారు ఉండాలని కోరుకుంటున్నా. గ్రంథాలు చదవండి, వర్తమానాలు చదవండి, ప్రార్థన చేయండి. అయ్యా, ఈ చదవకుండా, గ్రంథాలు చదవకుండా, ప్రార్థన చేయకుండా నీకు ప్రత్యక్షత రాదు రాదు రాదు. నువ్వెవడవో తెలియదు, చీకటి కమ్మి ఉంది, కటిక చీకటి కమ్మి ఉంది. అయ్యా, నువ్వు బతకటానికి కూడా శాంతి లేనంతగా కమ్మి ఉంది. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక. అర్థం కాని విషయాలు అడగండి. కొంతమంది పిల్లలు నేను పొగుడుతుంటే ఏది వాట్సాప్లో పెడతా ఉంటారు. పిల్లలు బుక్స్ చదివి వాటిని పెడతాంటే నేను ఎంత ఆనందిస్తాను. నేను మొత్తం చదువుతూ ఉంటాను. నేనే పెట్టట్లా, కొన్ని పిల్లలు పెట్టి పెడతా ఉంటారు, నేను ఆనందిస్తూ ఉంటాను, అది చదువుతూ ఉంటాను. నేను చదవండి, అట్లా చక్కగా చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, కృప కలుగును గాక. నాకు టైం లేదు, ఓకేనా? ఇవన్నీ కూడా దేవాదేవుడు ఆ మందస్సంలో పెట్టమన్నాడా? పెట్టాడా? ఆమేన్, కృప కలుగును గాక. ఈ మందస్సము, అయ్యా, ఈ మందస్సము ఎక్కడైతే ఉండిద్దో దానిని అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ మందసం పెట్టే ప్లేస్ ఎక్కడంటే ఆవరణంలో పెట్టరు, దీన్ని పరిశుద్ధ స్థలంలో కూడా పెట్టరు. అతి పరిశుద్ధ స్థలంలోనే మందసం పెడతారు. ఓకే కదా? కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ మందసం గురించి ఒకరోజు సొలొమోను ఒక మాట అంటాడు, అద్భుతమైన ఒక మాట అంటాడు. ఏం మాట అంటే, ఐగుప్తులో ఒక ఆమెను చేసుకుంటాడు, ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. మహానుభావుడు, 700 మంది భార్యలు, 300 మంది ఉంచుకునేవాళ్ళు, 1000 మంది. మామూలు అభిషేకం కాదు. మన సహోదరుడు తీసుకెళ్ళి ఎక్కడే వేశారు. అయ్యా, వేశారా? ఎక్కడో వేసి పాపం ఘోరమైన పరిస్థితి కదా. ఇప్పుడు ఈ అభిషేకం ఇప్పుడు పెరిగింది. అది అయ్యా, డబ్బు పెరిగిన తర్వాత
బాగా వయసు పెరిగిన తర్వాత, అన్నీ సమకూడిన తర్వాత, అన్నీ ఉన్న తర్వాత వచ్చే అభిషేకం ఇది. కుటుంబాలు నాశనం అయ్యేది 20 సంవత్సరాలు కావోయి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రవక్త అన్నాడు, శరీర కోరికలు పెరుగుతీరు అబ్బాయి అన్నాడు. 35 ఇయర్స్ దాటిన తర్వాత శరీర కోరికలు ఎక్కువ అవుతాయి అని ప్రవక్త అన్నాడు. నేను దాని గురించి ఆలోచన చేశాను. ఇదేం ఎక్కువ అవుతాయి అంటే, ఎక్కువ అయినాయి. కుటుంబాలు నాశనం అయిన కుటుంబాలు ఏమైనా ఉండి అంటే, 2 పిల్లలోడు వేడు ఉన్నాడంటే ఆ ఏజ్ తర్వాతే. వాడు ముందు 20 సంవత్సరాలు అప్పుడు చేసుకున్నాడు. వాడు 35 సంవత్సరాలు దాటిన తర్వాత 4 పిల్లలను 5 పిల్లలను ఉంచుకోవటం. ఎందుకంటే డబ్బులు పెరిగి హోదాకు నాకు ఆడ భార్య ఉంది, ఒక భార్య ఉంది చెప్పుకోవడానికి. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది. ఎప్పుడు వచ్చినారు? అన్నీ పెరిగిన తర్వాతనే. అయ్యా కృప కలుగునుగాక. మొన్న ఒక డానియేల్ మత్తంగా గారు ఒక ఆయన వచ్చాడు, 70 సంవత్సరాలు. అయ్యా నాకు ఒక్క భార్యేనయ్యా చెప్పాడు సాక్ష్యం. నాకు ఒక్క భార్యేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. 5 పిల్లలు అన్నాడు, 17 మంది మనవాళ్ళు అన్నాడు ఆయన. మనవ సంతానం 17 మంది. అయ్యా నాకు ఒక్క భార్యేనయ్యా అంటే దాని అర్థం తెలిసిన, వాళ్ళ దేశంలో చాలామంది చేసుకుంటారు. అందుకని సాక్ష్యం చెప్పాడు, నాకు ఒక్క భార్యేనయ్యా. ఎందుకంటే మా దేశం పేరు చెబితే మీకు ఇట్టుండితే, అందుకని నాకు ఒక్క భార్యనే సాక్ష్యం చెప్పాడు. అది యథార్థమైన సాక్ష్యం. హల్లెలూయా. మరి అభిషేకాలు వస్తాయి. ఇది లాస్ట్ టైం, ఇది అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడంటే, భార్య వచ్చి అడిగింది, నాకు ఒక మంచి ఇల్లు కావాలంది. ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు ఇల్లు? ఎక్కడ ఇవ్వాలి? మరి భార్య కోరుకుంటే ఇల్లు కట్టాలిగా. మరి ఆమె ఆడ కోరుకున్న అనే ఉండేది, నాకు ఇక్కడ ఇల్లు లేదా ఈ ప్లేస్లో నాకు గట్టని అందేమో. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చదువుదామా? చదువుదాం, ఇప్పుడు చదువుదాం. ఆయన ఏమన్నాడు చూద్దాం. 2వ దినవృత్తాంతాలు, ప్రైజ్లా 2వ దినవృత్తాంతాలు 8వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరనందు ఆయన అన్నాడు, భార్య అడిగింది, అబ్బాయి నాకు ఎక్కడే కావాలని అడుగుంటుంది. ఎక్కడ నా భార్య ఉండటానికి వీలు లేదు, ఎక్కడ ఉండటానికి నివాసం చేయ వల్ల పడదు. చదువు. యెహోవా మందసమున్న స్థలములు. అది అబ్బా, అక్కడ ఒక మాట ఉండదు, యెహోవా మందసమున్న స్థలము కాదు, స్థలములు. అబ్బా, అది నాకు బాగా నచ్చింది. స్థలములు ఒకటి కాదు. యెహోవా మందస్సు ఉన్న స్థలములు ప్రతిష్ఠితములు, అవి దేవుని సేవకి అంకితములు. ఆ స్థలాలలో నా భార్యకి నేను ఇల్లు కట్టను. ఎడగట్టాడు తీసుకెళ్ళి? చదువమ్మా. ఎక్కడో కట్టాడంట. ఆ దావీదు పట్టణంలో కాకుండా పక్కన ఒక పట్టణం కట్టి అక్కడ తీసుకు ఎక్కడున్నపో దావీదుపురములో ప్రతిష్ఠితమైన స్థలంలో ఉండటానికి వీల్లేదు. ఇప్పటికే చాలామందిని చేసుకున్నా నేను, ఇక నేను ఆ మందిరాన్ని అపవిత్రం చేయాలనుకోవట్లేదు నేను, నువ్వు కొంచెం బయటికి రా అన్నాడు. అప్పుడు మెసేజ్ ఇచ్చాడు మనకి. దేవుని స్తోత్రం. అర్థమైంది సార్? ఆ మందసము ఉండే ఆ స్థలాలు దేవునికి ప్రతిష్ఠితములు. అవి దావీదు పురము, దావీదు పట్టణము, దావీదు యొక్క రాజధాని. అక్కడ నీకు నేను ఎందుకు ఇస్తాను? బయటికి బా ముందు. బయటికి పంపించాడు కానీ స్థలం ఇవ్వాల. ఆ స్థలాన్ని ఏమన్నాడంటే ఆ ప్రతిష్ఠిత స్థలాలటాయి. దేవుని స్తోత్రం. ఆ మందసం ఉండే స్థలాలు ప్రతిష్ఠితములు. ఆమేన్. కృప కలుగునుగాక. ఏంటి ఆ స్థలాలు? ఆమేన్. ఇప్పుడు కంక్లూజన్ కన్ను. ధర్మశాస్త్రంలో మందస్సు ఉండే స్థలం అది. ఇప్పుడు వాక్యం ఏం చెప్పిందంటే ఆ మందసము ప్లేస్ మారింది అన్నాడు. మందసం ప్లేసు మారింది. మారిందా అయ్యా? మారిందా? ఆ ప్లేసులో నా భార్యని అడిగినా కానీ నేను ఏం కట్టినాడు సొలొమోన్ గారు. అదొక ప్లేసు. ప్రైజ్లా. ఆ స్థలములో మందిరమే ఉండాలి తప్ప, ప్రతిష్టమైన వస్తువులే ఉండాలి తప్ప, ఏది పడితే అది ఉండటానికి వీలు లేదని చెప్పేశాడు ఆయన.
ఇప్పుడు ఆ స్థలములో మందిసము లేదు. మనం అనుకున్న ఈ స్థలంలో ఇప్పుడు లేదు, ప్లేస్ మారింది. ఇప్పుడు ప్రజెంటు ఎక్కడికి మారింది అని చూస్తే ఆ మందసము ఉండే స్థలము నీవే అని బైబిల్ చెప్పింది. అబ్బో, మైనింగ్ పేల్చినట్టుంది. మందసము ఉండే స్థలము ఎవరు? ఒకవేళ అర్థమైతే పెద్దని చెప్పండి. నిజంగా నువ్వైతే చెప్పు. ఊరకు నోటితో పెదాలతో వరకు అట్టనకు. ఎందుకు ఊరక యేసుప్రభుని తొక్కబెట్టిద్ది? నిజంగా చెప్పు. నువ్వేనా మందస స్థలం? మందసం లోపల ఉందా? ఈ రాత్రి ఉందా? నిజమేనా? అబ్బో, ఏమో అన్నట్టు చూస్తుంది ఎవరు అంత కొంత. ఏమో ఉందో లేదో. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సార్ అర్థమవుతుందా? హల్లెలూయా. మందస్సు ఉండే, నాకు చెప్పడానికి టైంలో ప్రకటన గ్రంథంలో మందస్సు ఉండే స్థలం దగ్గర కేకలేస్తున్నట్టుంది. దూతలు కేకలేస్తున్నారు అక్కడ. ఆమేన్ హల్లెలూయా అని కేకలేస్తున్నారు అక్కడ. ఈయనేమన్నాడు తెలుసా? మందస్సు ఉండే స్థలం ఇప్పుడు నువ్వే అన్నాడు ఆయన. అట్లయితే నువ్వేం ఆలాలి? నువ్వేం కేకలేయాలి? నువ్వు ఎట్లాంటి కేకలేయాలి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మందస్సం అంటే ఏముందో లోపలే ఉంది. అయ్యా ఆకిలి లోపల ఉండయా? ఏమా ఆకిలి లోపల ఉండయా? అహరోను చేతికర్ర లోపల ఉందా? ఆ యొక్క మన్నా లోపల ఉందా? ఇవి అన్నీ నువ్వు లోపల ఉంటే నువ్వు ఎట్టుండాలి సార్? హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే ఇది సాక్ష్యపు మందసం అన్నాడు ఆయన. నీ ప్రసంగం కాదు ఇక్కడ, నీ సాక్ష్యమే గొప్ప ప్రసంగం అక్కడ. మీ ఇళ్ళ కాడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరు ఏ చర్చికి వెళ్తున్నావు అడిగితే నీ ఎంటైఎంఎస్ఏ చర్చికి పలానా చాటకి వెళ్తుంటే వాడు నీ నోటి మాట విన్నప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు వాస్తవంగా నీ జీవితం వాడికి ఎట్లా అనిపించాలంటే నేను కూడా వస్తాను బ్రదర్ మీ చర్చికి అనాలి. అట్లా ఉండాలి నీ సాక్ష్యం. నీకు తిండికి లేకపోయినా కానీ నీ సాక్ష్యం అట్టుండాలి. నీకు ఉండటానికి లేకపోయినా ఆ సాక్ష్యం అట్టుండాలి. ఆదివారం రోజు పని వస్తే వెళ్ళేవాడు నువ్వేం సాక్షివి? ఆదివారం రోజు పని వస్తే వెళ్ళేవాడు నువ్వేం సాక్షివి? బుధవారం రోజు ప్రార్థన పక్క వదిలిపెట్టుకుని వెళ్ళేవాడు నువ్వేం సాక్షివి? శనివారం రోజు వదిలిపెట్టుకుని తిరిగేవాడు నువ్వేం సాక్షివి? కోట వంటి చెబితే నీకు ఉలుకు లేదు పలుకు లేదు నువ్వేం సాక్షివి? ప్రభు పని మీద ఉన్నావా? ప్రభు పని మీద ఉన్నావా నువ్వు అన్నా? ఏది? ఆయన లోపల లేకుండా నువ్వు సాక్షివి కాదు అసలు. ఆయన లోపల లేకుండా కూడా నేను వధువు అండ ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన లోపలికి రావాలి. ఆ మందసంలో ఈ మందసం ఎవరి లోపల ఉంటుంది అంటే ఎన్నిక చేయబడిన వారిలో ఉంటుంది. ఇది మందసం ఎవరి లోపల పెట్టబడింది అంటే ఎన్నిక చేయబడిన వారిలో. ఆయన ఆనందించాలి దేవుడు అక్కడ. హల్లెలూయా. ఆయన మేఘాల మీదకి వచ్చి ఆయన ఈ మందిరంలోకి వచ్చి ఆనందించాలి ఆయన. దానికి మందసాన్ని పెట్టుకున్నాడు ఆయన లోపల. అసలు ఆయనకి ఆనందం లేనిది అది ఇల్లెట్ అవుతుంది? ఆయనకి ఆనందం ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12:11 ఏం చదివి మనం? వారు యేసుక్రీస్తు రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి 1,44,000 మందిని జయించారట. వాళ్ళనే జయించడం కాదట, వాళ్ళని చంపి అక్కడ వేస్తే 3వ దినమున వారు తిరిగి లేచారట. వాళ్ళని చంపి అక్కడ వేస్తే 3వ దినమున తిరిగి లేచారని ఉంది అక్కడ. అయ్యా ఏం సాక్షులు నాకు అర్థం కాలేదు. ఎలాంటి సాక్షులు వారు? ఎలాంటి సాక్షులు సార్ వారు? చంపి అక్కడేస్తే 3వ దినము తిరిగి లేచారని బైబిల్ చెప్పింది. ఒక వాక్యం కొరకు మనం జీవించలేని జీవితం. మందస్సము ఉందా లేదా? గొప్పగా ఆలోచన చేయండి. దేవుడు ఈ రోజున ఒక సాక్ష్యపు మందస్సాన్ని కలిగి ఉన్నాడు. నోవాహు ఓడ ఒక సాక్ష్యపు మందసం.
నోహు వాడ 8 మంది ఉన్న సాక్ష్యపు మందసం, కొన్ని వేల జీవులు ఉన్న సాక్ష్యపు మందసం, ప్రపంచం మీద నేరస్థాపన చేసిన సాక్ష్యపు మందసం నోహు వాడ. 40 సంవత్సరాలు దేవుని స్తోత్రం ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలను నడిపించాడు దేవత దేవుడు. ఎట్లా నడిపించాడు తెలిసిన? ఇక్కడే ఉన్నారా? ఇశ్రాయేల్ని ఎలా నడిపించాడు దేవుడు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. చదువుతారా? ఈ మాట కూడా చదవాలి, మీరు వినాలి దీన్ని. సంఖ్యాకాండం 9వ అధ్యాయం తీసుకున్న త్వరగా పెద్దగా చదవాలి. 9వ అధ్యాయం ప్రైజ్లో 22వ వాక్యం చదువుదాం. 15వ వచనం కానించి ఇది మొత్తం ఉండిద్ది. ఇంటికి వెళ్తారా? చదవండి మీరు. 22వ వచనం. ఆ మేఘం 2 దినములు కానీ, ఒక నెల కానీ, ఏడాది కానీ, ఎస్ 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 యెహోవా మాటే ఆ మేఘం. ఎవరెవరు? యెహోవా మాటే మేఘం. ఆ మేఘం ప్రత్యక్షపు గుడారం మీద ఉన్నప్పుడు, అది ఆగినప్పుడు వారు విశ్రాంతి తీసుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారం నుంచి పైకి లేచినప్పుడు ప్రయాణం సాగింది. ఓకేనా? కృప కలుగునుగాక. నిర్గమాకాండం 40 అధ్యాయం 36 వచనం 37 వచనం చదువుదాం. నిర్గమాకాండం మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెలను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయారు. అసలు వాళ్ళు ప్రయాణము 40 సంవత్సరాలు సాగిన పద్ధతి ఇదే. చదువు. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండాండిరి. పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగే జరిగాను. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిద్దాం. ఆ మేఘము అక్కడ నిలబడితే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద ఉంటే ప్రయాణము సాగదు, రెస్ట్ తీసుకుంటారు. 2 రోజులైనా, 2 నెలలైనా, సంవత్సరమైనా ప్రయాణము ఆగిద్ది. మేఘం అక్కడి నుంచి లెగిస్తే అంటే పైకి వెళ్ళిపోతే ప్రయాణము సాగిద్ది. వాళ్ళ ప్రయాణం అన్నిటిలో ఇదే పద్ధతి. క్వశ్చన్, అసలు మేఘము ఆ ప్రత్యక్ష గుడారములో ఎప్పుడు ఉండిద్ది అంటే, ప్రత్యక్ష గుడారములో మందసము ఉన్నప్పుడే ఉండిద్ది. అది మందసము లేకుండా మేఘం అక్కడ ఉండదు. ఎంతమందికి తెలుసు ఈరోజు మనం మేఘం యొక్క ప్రయాణంలో ఉన్నామని? ఇప్పుడు ఎంతమంది తెలుసు మనం మేఘం ప్రయాణంలో ఉన్నామని? ఇశ్రాయేలును మేఘమే నడిపించింది. 63 నుంచి మనం మేఘమే నడిపిస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఆ కాలంలో మేఘము ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంటేనే ఉంది. ఈ కాలంలో మేఘము ఎవరికి అర్థమైందంటే, ఎవరైతే మందసం కలిగి ఉంటారో, ఎవరి లోపలైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, ఎవరి లోపలైతే ఈ కాలము వర్తమానం ఉండిద్దో వారిని ఈ మేఘం నడిపించిద్ది. వారికి ఈ మేఘం ప్రత్యక్షమైద్ది. వారి ప్రయాణం అన్నిటిలో నడిపించేది మేఘమే. కృప కలుగునుగాక. ఉందా మీ ఇంట్లో మేఘం? ఫోటో కాదు, మీ ఇంట్లో ఫోటో కాదు మేఘం అంటే. మేఘాన్ని నువ్వు ధరించుకోవాలి. ఇప్పుడు ఈ రాత్రి దీని గురించి ఆలోచన. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కృప కలుగునుగాక. అయ్యా, సాక్ష్యపు మందసానమేనా? నేను చాలా దాటుకొని వచ్చా.
ఇంటికి వెళ్తారు, ధ్యానించండి. ఈ మందసంలో చాలా ఉన్నాయి ఇంకా. అయ్యా, జయించే మందసం ఇది. 1,44,000 మందిని రక్షించిన మందసం అది. నాకు వస్తున్న ఒక్కళ్ళని రక్షించవా? ఈ మందసం ఉంటే ఒక్కళ్ళని రక్షింపబడాలిగా. ఏమా, మీ సాక్ష్యాలు ఎంతగా ఎలా ఉండాలి? ఆ మందసం ఉన్న సాక్ష్యాలు ఎలా ఉండాలి? మందసం ఉన్న సాక్ష్యాలు ఎలా ఉండాలి? ఉన్నాయా? మీ ప్రాంతాలు అలాగే ఉన్నాయా? చూడండి అయ్యా, పరీక్షించుకోండి. ఏమీ లేకుండా ఊరకు వచ్చి మా ముఖాలు చూసి ఎలగాకండి, ఏడిపించగాకండి మమ్మల్ని. మా ముఖాలు చూసి వెళ్తే ఏం సుఖం? ఫలాలు లేకుంటే ఇన్ని సంవత్సరాల భక్తి చేసి కూడా మీరు నరకానికి వెళ్తే ఏడవలసి వచ్చింది. మనం అలా కాదు. సరి చేసుకుందామా? ఏమ్మా, ఉపయోగపడదామా? ప్రైజ్ ది లార్డ్. వాస్తవం కాదు. ఆ యొక్క ఏది ఆ కప్పులో ఉండే ఆ మన్నా ఉంటే ఏమైంది? మనకి ఆకలి పుట్టిద్ది. ఏం ఆకలి? ఎదుటి వారికి జీవాన్ని అందించే ఆకలి. అది ఆకలి అంటే. ఇతరుల కొరకు జీవించే ఆకలి అది. ఇవన్నీ జరగట్లేదంటే లోపల కర్ర లేదు, పలకలు లేవు, మన్నా లేదు. ఓరక పేరుకే మందసం. ఏమి లేవు. ఇక మన బతుకులు ఏమనాలిక? ఉపయోగం లేని. అలా కాదు. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రతిరోజు ఇవన్నీ ఉంటే ప్రతిరోజు నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. ఇంకేటి వెళ్తాడు ఆయన? అవన్నీ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఆయన. ఎందుకు మేఘస్తంభం అక్కడే ఉందంటే అక్కడ పలకలు ఉన్నాయి లోపల. అందుకే మేఘస్తంభం వదిలిపెట్టట్లా, అగ్నిస్తంభం వదిలిపెట్టట్లా. కృప కలుగునుగాక. ఆశీస్సులాల్ గారు నెత్తి మీద విజయవాడలో ఒక ఇది వచ్చింది, ప్రవక్త మీదకి వచ్చినట్టు వచ్చింది. ఇలాంటి అగ్నిస్తంభం చాలా మీదకి వచ్చిందని సాక్ష్యాలు మనకున్నాయి. చాలామంది మీదకి వచ్చినాయి. నేను మార్గాన్ని మాట్లాడుకుంటా ప్రాఫెట్ బ్రహ్మం గారి చర్చిలో కూడా కొంతమంది సహోదరులు సేవకుల దగ్గర కనబడినట్టు అని చెప్పాడు. భాస్కర్ సాక్ష్యం చెప్పాడు. అది నేను బైబిల్లో చదువుతుంటే నేను అదొక అగ్ని స్తంభము మనకు ఉంది. అదొక అగ్ని కూడా అన్నాడు బైబిల్లో. నేను ఇందాక చదివాను దాన్ని, ఒక అగ్ని. నేను ఆయన చెబుతుండే సాక్ష్యం మొన్న ఒక రోజు నేను మీకు గుర్తుందా? 2016లో మనకి మీటింగ్ జరిగింది. ఎక్కడ? ఫంక్షన్ హాల్లో. సుమ ఫంక్షన్ హాల్ మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ రోజు మనం అందరూ పైకి పిలిచిన పాట పాడించా. గుర్తుందా మీకు? అందరం పైకి వెళ్ళి పాట పాడాం. అందరం ప్రతి ఒక్కరిని పిలిచే పైకి నేను మధ్యలో ఉండి మనము ఒక పాట పాడాం కదా. యెహోవా వీరే పాట పాడే 2 పాటలు పాడాం మొత్తానికి. ఆ పాట పాడే సమయంలో, యెహోవా వీరే పాడే సమయంలో మన అందరం పెంచి ఒక అగ్ని వెళ్ళింది పైకి. మీరు వీడియో అందరూ చూసారు లేదో నాకు తెలీదు, నేను చూశాను. నేను ఆ అగ్ని వెళ్ళేదాన్ని జూమ్ చేసి జూమ్ చేసి చూస్తే అది అగ్ని కరెక్ట్గా మా తలల మీదకి రాగానే ఆపే. నేను అది వెళ్తుంది నేను పాస్టర్ గారు చాలా చూసింది, ఎక్కడ వెళ్తుంది అని చూస్తే అది అగ్ని. అప్పుడు నేను మా గారితో మొన్నే అన్నా, 2 రోజుల క్రితం మాట్లాడుకున్నాము. ఇలా వచ్చింది బ్రదర్ మాకు. ఆ తర్వాత మేము చూసిండు, ఓకే మీ పరిచర్యలు కూడా దేవుడు రుజువు చేశాడు దాన్ని. ఇప్పుడు ఎలా ఉన్నారంటే బ్రదర్ ఆశీస్సులాల్ గారికి వచ్చింది కాబట్టి ఇంకెవరికి రాదు అన్నట్టు, అంటే కొంతమంది ఆలోచన అభిమానులకి. మార్గారు ఏం చెప్పంటే, బ్రదరు అది అనేది తన పిల్లలందరినీ దేవుడు రుజువు చేసుకుంటాడు. అది ప్రభువారికి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏమి ఉండరు అక్కడ, కానీ అందరూ రుజువు చేసుకుంటాడు. ఇప్పుడు నా సహోదరుడు ఆశీస్సులాల్ గారు ఆయనకు వచ్చింది కూడా మేము గర్వించాం, మేము అభినందించాం, సపోర్ట్ చేశాం, మేము ఏమనలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి కనపడింది ఎవరికి చెప్పుకోవాలి? మనం చెప్పుకోలేం. ఎవరికి చెప్పలేం మనం. ఆయన అనేటప్పుడు నాకు గుర్తొచ్చింది, మాకు ఇట్లా కనపడింది బ్రదర్, అది అగ్నిస్తంభమే బ్రదర్ అన్నాడు ఆయన. అది మీ పరిచయం కూడా దేవుడు రుజువు చేశాడు బ్రదర్ అన్నాడు. కృప కలుగునుగాక. సామాన్యతలో దేవుడు అన్ని జరిగిస్తానే ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, నీకు అగ్నిస్తంభం కనబడిన దానికంటే
మేఘస్తంభం కనబడిన దానికంటే ఈ సాక్ష్యపు మందసం చాలా గొప్పది. లైవ్లోకి వెళ్ళి సాక్ష్యం పంచడం చాలా గొప్పది. నీ జీవితం ఇతరులకు మాధుర్యంగా ఉండడం చాలా గొప్పది. నీ పాట, నీ మాట, నీ సాక్ష్యము ఇతరులకు జీవాన్ని అందించడం చాలా గొప్పదే. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. తల వంచుతాం, ప్రార్థించాం. తల వంచుతాం. ఈ రాత్రి వేళ సాక్ష్యపు మందసాన్ని మనం కలిగి ఉన్నాం. అందరూ తల వంచుదాం. సాక్ష్యపు మందసాన్ని మనం కలిగి ఉన్నామా? సాక్ష్యపు మందసాన్ని మనం కలిగి ఉన్నాం. ఎస్, దేవుడు ప్రతి కాలంలో సాక్ష్యపు మందసాన్ని కలిగి ఉన్నాడు. కదిలే మందిరాన్ని ఈరోజు కలిగి ఉన్నాడు. కదిలే మందిరాన్ని, ఆ మందసంలో ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ మందసం నీవే. ఆ మందసం ఉన్న గుడారము నీవే. ఆ మందిరాన్ని నీవే. నీ లోపలే ఆ మందసాన్ని పెట్టాడు. కరుణాపీఠం అక్కడ ఉంది. అయ్యా, ఆ మందిరంలో ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో అన్నీ నీ లోపలే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు నీ లోపలికి వచ్చి నీ నోటిని వాడుకొని, నీ సాక్ష్యాన్ని వాడుకొని, దేవుని పిల్లలు, దేవుని మందిరం ఎలా ఉండిద్దని నీ ద్వారా చెప్పాలనుకున్నాడు ఆయన. ఈ రాత్రి వేళ మందసం ఉన్న మందిరానివేనా? 1 కొరింథీ 3:16 మీరు మందిరం అన్నాడు ఆయన. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని ఎరుగురా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు దేవుని ఆలయము, దేవుడు నిన్ను కొనుక్కున్నాడని చెప్పాడు. నీ దేహముతో దేవుని మహిమపరుస్తున్నావా? నీ దేహాన్ని కాపాడుతున్నావా? పానుపరాగ నవ్వులేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, ఖైనీలు నవ్విలేవాళ్ళు, చెడిపోయిన చూపులు చూసేవాళ్ళు, ఆడపిల్లల మీద కామెంట్లు చేసేవాళ్ళు, చెడిపోయిన మెసేజ్లు పెట్టేవాళ్ళు, భర్తను మోసం చేసేవాళ్ళు, భార్యను మోసం చేసేవాళ్ళు, పరస్త్రీల మీద మోహించే ఆత్మ కలిగిన వారు. ఇవి మందిరాలేనా? ఇవి మందిరాలేనా అన్న? అలాంటి జీవితం ఒకవేళ ఇక్కడ ఉంటే ఈ రాత్రే పశ్చాత్తాపడి వదులుకో. ఇక్కడే ప్రభువుతో సమాధానపడు. ఎందుకంటే దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. రెండవదిగా, నీ భర్తకి నిన్ను అప్పగించాడు, నీ భార్యకి నిన్ను అప్పగించాడు. యథార్థమైన ప్రమాణాలు చేశావు. ఆ ప్రమాణం యథార్థంగా ఉండాలి. అది మోసపూరితమైన ప్రమాణంగా ఉండకూడదు. అది యథార్థమైన ప్రమాణమై ఉండాలి. లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. అది యథార్థమైన ప్రమాణమై ఉండాలి. మీలో ఉండి దేవుడు ఎంతగా ఆనందించాలనుకుంటున్నాడంటే అంతగా ఆనందించాలనుకుంటున్నాడు ఆయన. ఈ రాత్రి వేళ ఎలా ఉన్నావు? నీ దేహాన్ని కాపాడుతున్నావా? అది నీ డ్యూటీ. ఈ శరీరాన్ని కాపాడే డ్యూటీ నీది. భక్తి జీవితం అదే. పోరాటంలో నీ డ్యూటీ ఈ శరీరాన్ని కాపాడటమే. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. ఇది మందిరం. దీని లోపల ఉన్నది మందసం. మందసం ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. అది సాక్ష్యపు మందసం, అది సువాసన కలిగిన మందసం, అది 7 నేత్రాలు కలిగిన మందసం, అది 7 ముద్రలు కలిగిన మందసం. అది నిజంగా అది తీర్పు తీర్చే మందసం. అది ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్న మందసం నీ లోపలే ఉంది. నీ లోపలే ఉంది సహోదరుడా. నీవే ఆ మందసం. ఈ రాత్రి వేళ నీ జీవితం ఎలా ఉందో చూడు. ప్రభు నిన్ను దీవించును గాక. ఈ మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆయన నామం మనకి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షింపబడిన వారు ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉంటే, ఇంకా మీ జీవితాలు చక్కపెట్టుకుని వారు ఉంటే, మందసముగా లేనివారుగా ఉంటే, ఆ మందిరముగా లేనివారిగా ఉంటే, ఆ మందసం లేనివారు ఈ రాత్రే ప్రభువుతో సమాధానపడి మందసం కలిగి, ఆ మందసం ఎక్కడుండదు అక్కడికి అగ్నిస్తంభం వస్తుంది, మేఘస్తంభం వస్తుంది, ఆ షకీన మహిమ అక్కడికి వస్తుంది, ఆ పలుకుబడిన మాట అక్కడికి వస్తుంది. దేవుడు ఏదైతే ఆలోచన చేశాడో చెప్పడానికి అక్కడికే వస్తాడు ఆయన. ఈ రాత్రి ఆ స్వరం వినే బిడ్డగా నువ్వు ఉందువుగాక, ఆ కరుణా పీఠముగా నువ్వు ఉందువుగాక.
రాత్రి దేవుడిని నా రీతిగానే దీవించునుగాక. సాక్ష్యపు మందసం సహోదరుడా, నువ్వెందుకు కలిగి ఉండకూడదు? నువ్వెందుకు అలా ఉండకూడదు? ఎందుకు దేవుని దుఃఖపెట్టి నరకానికి వెళ్తావు? ఎందుకు ఇన్ని విషయాలు విని కూడా నరకానికి వెళ్తావు? ఇన్ని సంవత్సరాలు ప్రభు దగ్గర ఉండి నరకానికి ఎందుకు వెళ్తావు? ఈ రాత్రి అయిన యథార్థ హృదయంతో దేవుని ఆరాధన చేయవా? యథార్థ హృదయంతో దేవుని ఆరాధన చేయవా? వాక్యానుసారంగా ఆరాధన చేయవా? ప్రభు నిన్ను దీవించునుగాక, కృప కలుగునుగాక. మరొకసారి దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పగించుకుందాం ప్రభువుకి మన జీవితాలని. దైవ రక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుము, పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము. ఈ దినము నుండి పూర్తిగా నీవానిగా చేయు, ఈ దినము నుండి పూర్తిగా నీవానిగా చేయు. దైవ రక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుము, పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము. నమ్మదగిన యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ పిల్లలు నీ స్వర వినటానికి కృప చూపావు. అవును, మా మీద ఉన్న ప్రేమ ధ్వజాన్ని ఎత్తావు. మరొకసారి మమ్మల్ని సరిచేయటానికి, మా యొక్క స్థానమును తెలియచేయటానికి, మా బాధ్యతలను తెలియచేయటానికి, మేమేమై ఉన్నామో చెప్పటానికి, మా విలువను మాకు తెలియచేయటానికి అయ్యా మరొకసారి మాతో మాట్లాడినందుకు స్తుతులు ప్రభువా. నీ సాక్ష్యపు మందసముగా, నీ సాక్ష్యపు గుడారముగా, నీ సాక్ష్యపు మందిరముగా మేము ఉందుముగాక తండ్రి. ఆ అహరోను చేతికర్ర, ఆ యొక్క ధర్మశాస్త్ర పలకలు, దేవ ఆ యొక్క పలుకుబడిన మాట, ఆ యొక్క నాయన ఆ యొక్క ప్రభు మన్నా ప్రభువా, ఈ దినమున ప్రభువా అది పలుకుబడిన మాటగా, అది పరిశుద్ధాత్మగా నా తన్ని నాయన మా లోపల పెట్టినందుకు స్తోత్రములు నాయన. నీ మందిరముగా మమ్మల్ని ఉంచినందుకు స్తుతులు దేవా. అయ్యా, మందిరములో నుండి ఇజ్రాయేల్ దేశం అంతా ఎదురు చూసిందయ్యా. మాకు ఒక మంచి మెసేజ్ వస్తుంది ఈరోజు, మంచి మెసేజ్ బయటకు వస్తుంది, మాకు ఒక మంచి విడుదల వస్తుంది ఈరోజు. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన ప్రేమ బయటకు వస్తుంది ఈ రోజున. గోడల దగ్గర, తలుపుల దగ్గర కాసుకొని ఉన్నారని చెప్పావయ్యా. ఈ రోజున మా నోట, మా జీవితాల్లో నుండి, మేమున్న ప్రాంతాల్లో నాయన ఆ జీవం కలిగిన మాటలు, ఆ ప్రేమ కలిగిన మాటలు, ఆ కనికరం కలిగిన మాటలు వస్తాయని ఎవరు ఎదురు చూస్తున్నారో వారికి జీవమును అందించే సాక్ష్యము మందసాలుగా మేము ఉందముగాకయ్యా. సమయం వృధా చేసుకోకుండా, అనాలోచనగా ఉండకుండా అయ్యా, సోమరులుగా ఉండకుండా అయ్యా, 2024లో మేము సిద్ధపడి ఉందముగాకయ్యా. ఏదైనా నాయనా మత్సలు డాగులుండి రాత్రి నీ బిడ్డలు కడుగుకుందురుగాకయ్యా, నీ రక్తములు కడుగుకుందురుగాకయ్యా. అవి తుడిసివేయబడి, కడగబడి, నశించిపోయే ఆత్మలకి జీవపు వాసనిచ్చే బిడ్డలుగా ఉందిరుగాకయ్యా. అయ్యా, దుఃఖపడ్డారని నేను సంతోషించడం లేదు, దుఃఖపడి మారు మనసు పొందారని పౌలు మాట్లాడినాడు. స్వామి, ఎవరికైనా ఈ మాటలు లోతుగా తాకితే వారి హృదయాన్ని కోసినటువంటి రాత్రి వారికి మార్పు జరుగునట్లు కృప చూపయ్యా. వారు సాక్ష్యపు మందసాలుగా ఉందిరుగాకయ్యా. వారు ప్రయాణం అంతటిలో
నాయనా నీ అగ్నిస్తంభం మేఘస్తంభం వారిని నడిపించును గాక నాయన. నీ పలుకుబడిన మాట వారిని నడిపించును గాక నాయన. కృప చూపమని తండ్రి ప్రతి బిడ్డని దీవించమని, కూర్చున్న బిడ్డలే కాదయ్యా లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించమని, ప్రతి ఒక్కరిని సాక్ష్యపు మందసాలకు ఉంచమని ప్రభువ. వారు యుద్ధములు జయించే బిడ్డలకే ఉంచమని ప్రభువ. వారు గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా ఉంచమని ప్రభువ. మూడో ఏడుపుకి సిద్ధపడే బిడ్డలుగా ఉంచమని ప్రభువ. ఆ ఎత్తబాడికి సిద్ధపడే బిడ్డలుగా ఉంచమని ప్రభువ. నీ బిడ్డలందరినీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తుని మీ నామం అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం ఇక్కడ తల ఉంచి మనందరికీ, లైవ్లో ఉన్న పిల్లలకు, సకల పరిశుద్ధులకు ఆయన మధురమైన ఆయన కృపా స్వరం మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.